హెబ్రీలకు రాసిన పత్రిక, కొంచెం సౌండ్ పెట్టండి. 13 అధ్యాయాలు కలిగిన హెబ్రీ పత్రికను ఇప్పటికీ ఎన్ని వారాలు? 25వ వారానికి మనం వచ్చాం. 24 వారాలు ముగించుకొని ఈ 24 వారాల్లో ఎన్నో కూలంకుషమైన విషయాలు, ఆలోచనాత్మకమైన విషయాలు, ఒక సిద్ధాంతపరమైన విషయాలు ఎన్నో చూసాం మనం. అవన్నీ మీకు గుర్తున్నాయి అని నేను భావిస్తున్నాను. యేసుక్రీస్తు వారు దేవుడా అనే విషయాన్ని మాట్లాడుకున్నాం. ఒక్కరా ముగ్గురా అనే విషయాన్ని మాట్లాడుకున్నాం. మరి ముగ్గురు ఎలా కనబడుతున్నారు అనే విషయాన్ని మాట్లాడుకున్నాం. ఈ అపోహలన్నీ చాలా క్లియర్ చేసుకుంటూ వచ్చాడు యెరూషలేములో ఉన్న సంఘానికి. ఎవరు క్లియర్ చేసిన రచయిత? ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. చాలా చక్కటి ఎక్స్ప్లెనేషన్, వివరణాత్మకమైన సమాచారాన్ని ఇచ్చాడు. అంతేకాదు, ఆయన నీ ముందున్నది తను తగ్గించుకొని నీ బ్రతుకు మార్చడానికి ఒక మనిషిగా వచ్చాడు. ఎలా వచ్చాడు చెప్పండి అమ్మ? నేను ఏమంటానంటే, మీరు బాగా పరిశీలన చేయండి యేసు ప్రభు వారి జీవితాన్ని. ఆయన చెప్పిన మాటల కంటే ఆయన బ్రతికిన బ్రతుకే ఎక్కువ కదా. మీరు బాగా ఆలోచన చేయండి. మనుషులకి మార్పుకి ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఆయన చెప్పిన మాటలు కొద్దిగానే ఉన్నాయి, ఆయన కనుపరిచిన మాదిరి ఎక్కువ. అందుకే చూడండి, ఆయన కూడా పేతురు రాసిన పత్రికలు అనుకుంటా, తన్ను తాను మాదిరి వచ్చిపోయాడు అని రాస్తాడు ఆ మాట. 2వ అధ్యాయమా పేతురు రాసిన పత్రిక తీయండి. ఆయన ఏమి కనుపరిచి వెళ్ళిపోయాడు చూడండి. అందరూ కూడా ఈ విషయాలు జాగ్రత్తగా చూడాలి మనం. 2వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21 చూద్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచున్నట్లు మీ కొరకు తన మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. ఏముంచి వెళ్ళిపోయాడు అంటే, ఏదో మాటలు చెప్పి వెళ్ళిపోయాడా? బ్రతికిల్లాడా? చెప్పాలి మీరు. ఏదో 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోయాడా? తన బ్రతుకునే మాదిరిగా చెప్పి వెళ్ళాడా? మాట్లాడండి. తన బ్రతుకే మాదిరి, మాటలు చెప్పేవాడు కాదు యేసు ప్రభువారు. తన బ్రతుకునే మాదిరిగా ఉంచాడు. ఆ కిందకి రాస్తే, ఆయన నోట కపటము లేదు, ఆయన పాపము చేయలేదు, ఆయన దూషించలేదు, శ్రమ పెట్టలేదు. ఇవన్నీ ఏంటంట? మనకు ఆయన చూపిన మాదిరి. ఏంటది చెప్పండి అమ్మా. అంటే మీకు అర్థమేంటి చెప్పనా? మాటల కంటే మాదిరి ఎక్కువ చూపాడైనా. అదే సిచ్యువేషన్ని అదే వివరణను హెబ్రీలకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు పౌలు గారు. ఆయన బ్రతుకును ఒకసారి పరిశీలించండి అయ్యా. ఆయన జీవితం కనుక మీకు అర్థమైతే మీ భక్తి జీవితంలో వెనకడుగేసే అవకాశమే అస్సలు ఉండదు. ఎవరి జీవితం? యేసు ప్రభు గారి జీవితం. మనకేమో కావాలి? అర్థం కావాలి. సో ఆయనను బట్టి వింటున్న నీవు, చూస్తున్న నీవు, మనం కూడా మాటలు చెప్పేవారిగా కాకుండా మాదిరి చూపేవారిగా బ్రతకాలి. అలా బ్రతకాలంటే ఆయన బ్రతుకే మనకు మాదిరి అవ్వాలి అని చక్కటి వివరణలు ఆయన కొరకు ఇచ్చుకుంటూ వచ్చిన దాఖలా మనం చూసాం. అయితే ఆయన ఎందుకు ఇంత శ్రమ పడ్డాడు అని అంటే, మనందరిని ఎక్కడ తీసుకెళ్ళాలనంట? తెర వెనక్కి. ఎక్కడికి? తెర వెనక్కి. ఏముంది తెర లోపల? పరలోకం. ఏముంది? పరలోకం. సో తెర వెనక్కి తీసుకెళ్ళాలి అంటే పరలోకానికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళ్ళడానికి ఆయన ఒక దారిని ఏర్పాటు చేశాడు. ఏంటా దారంటే, జీవము గల దేవుని సంఘం. ఆయన శరీరాన్ని ఒక దారిగా ఏర్పాటు చేశాడు. సరే, దారి దొరికింది కదా అని వెళ్ళిపోవడానికి అవకాశం ఉందా అని అడిగితే అంటున్నాడు, సంఘం ఉన్నంత మాత్రాన మీరు పరలోకానికి వచ్చే అవకాశం లేదు. ఆ సంఘములో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, షరతులు ఉన్నాయి. కైండ్లీ ఇన్ఫర్మేషన్ అంటున్నాడు ఆయన. కొన్ని షరతులు ఉన్నాయి, వాటి ప్రకారం మీరు ప్రవర్తిస్తేనే. మళ్ళీ చెప్తున్నాను, సంఘములో ఉంటే పరలోకం రాదు, పెట్టిలో పెడితే పరలోకం రాదు, తెల్లబట్లు వేసుకుంటే పరలోకం రాదు. సంఘములో ఉన్న మనం ఏ షరతులైతే ఆయన చెప్పాడో వాటిని పాటిస్తేనే ఏ లోకం? పరలోకం.
అని ప్రారంభం రోజు నుంచి అంటే మొన్నటి నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకటి ఏముండాలంట? విశ్వాసం ఉండాలి అన్నాడు. ఏముండాలి? విశ్వాసం. గుర్తుంది కదా మీ అందరికీ? భక్తుల జీవితాలు చూపించాడు. అది చాలా పెద్ద టాపిక్ అన్నాడు. ప్రారంభంగా నీవు దేవుళ్ళో ఎదగాలంటే ఖచ్చితంగా విశ్వాసమే మొదటి మెట్టు అవ్వాలి. విశ్వాసం అంటే సరిపోద్దా? ఏమన్నాడు తర్వాత? ఓర్పు ఉండాలి. ఏముండాలి? ఓర్పు అంటే అన్నిటిని నువ్వేం చేయాలి? తట్టుకోవాలి. నీ ప్రయాణంలో మాటలు అనేవాడు ఉంటాడు, వేలెత్తి చూపేవాడు ఉంటాడు, ఎగతాళి చేసేవాడు ఉంటాడు, వెటకారపరిచేవాడు ఉంటాడు. ఎలాంటి వాడున్నా తట్టుకునే ఓర్పు ఉండాలి. ఓర్పు ఉంటేనే నీ ప్రయాణం ఏమవుద్ది? కొనసాగుతుంది, లేకపోతే ఆగిపోయే ప్రమాదం ఉంది. విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఆ రెండు ఉంటే సరిపోద్దా? సహవాసం కూడా ఉండాలన్నాడు. ఏముండాలి అంటే ఒకరికొకరు కలిసి కూడుకోవాలి. మానుకున్నట్టుగా కొందరు మానుచున్నట్టుగా సమాజముగా కూడటం మీరు మానకూడదు. తప్పక మానక వచ్చే ప్రయత్నం చేయాలి. ఆ సహవాసం ఏర్పడాలి. అక్కడతో సరిపోయిందంటే సహోదర ప్రేమ ఉండాలి. గతవారం మనం మాట్లాడుకున్నాం. ఏముండాలి? సహోదర ప్రేమ ఉండాలి. అది కూడా చాలా అంటే ఆతిథ్యమిచ్చే మనసు ఉండాలి. ఏముండాలి? ఆతిథ్యమిచ్చే మనసు ఉండాలి. ఏమండి, ఇవన్నీ ఉంటేనే పరలోకమా? చెప్పండి, మాట్లాడాలి మీరు. ఇవన్నీ ఉంటేనే పరలోకమా? అన్నీ ఉంటేనే పరలోకం. మరి ఇందాక ఆ విశ్వాసము కనుగొనునా అన్న మాట ఎందుకు అన్నాడంటే, మరి ఇన్ని కలిగిన వాడు ఉండడం అసాధ్యమే. ఓ రకంగా చెప్పాలంటే దాన్ని సాధ్యపరుచుకునే బ్రతుకులు మనలో ఉండాలి. నా మాటకి అర్థమవుతుందా లేదా? చాలామంది ఏమంటారంటే, అలా బ్రతకడం కష్టం అయ్యగారు అంటారు కదా. ట్రై చేయి. ఏది కష్టం? మనం ట్రై చేయక కష్టమవుతుంది. నేను మారాలి, నేను నిలబడాలి, నేను దేవుని కోసం బ్రతకాలి అనే తపన నిజంగా మొదలైతే అసలు ఆయన కోసం బ్రతకడం కష్టమే కాదు. అందుకే భక్తులు అంటాడు కదా, శ్రమలలో వాళ్ళకి ఏం కలిగింది తెలుసా? ఆనందం, సంతోషం. శ్రమలను ఆనందంగా భావించారు, కష్టంగా కాదు. ఎందుకంటే వారిలో ఉన్న తపన వారి బ్రతుకును దేవునికి అనుకూలంగా మార్చే ప్రయత్నం చేసింది. అర్థం లేదా? అంటే గుర్తుంచుకోండి, విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి, సహవాసం ఉండాలి, సహోదర ప్రేమ ఉండాలి, ఇంకా ఆతిథ్యం ఉండాలి. ఇవన్నీ ఉంటే చాలా అని అడిగితే ఇంకా కొన్ని విషయాలు చెప్తున్నాడు. అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. విచిత్రుడు చెప్పనా, ఈరోజు చెప్పే ఈ మాటలు మీరు బాగా వినాలి. ఎందుకంటే ఇది కూడా పరలోకానికి మెట్టేనా అంటే మెట్టే. ఈరోజు చెప్పేవి ఏంటి? ఇది కూడా పరలోకానికి వెళ్లకుండా ఆపుతుందా? ఆపుతుంది. అంటే ప్రతిదీ పరిశీలన చేస్తున్నాడు ఆయన. నువ్వు పైకి రావాలంటే ఇన్ని రకాల అర్హతలు ఉండాలి. ఈ అర్హతలన్నీ నీలో ఏర్పడితేనే నీకు ఎంట్రీ లోపలికి, లేకపోతే లోపలికి వచ్చే అవకాశం నీకు లేదు. వెరీ గుడ్. ఈరోజు ఏ హెచ్చరికలు చెప్తున్నాడు తీద్దాం, తీయండి. ఏ భాగంలో ఉన్నాం మనం? హెబ్రీ పత్రికలో ఉన్నాం. 25వ వారానికి వచ్చాం. ఎన్నో భాగం ఇది? 19వ భాగంలో ఉన్నాం. 19వ భాగంలో ఉన్నాం. స్టార్ట్ చేసుకున్నాం గత వారం. 13వ అధ్యాయం అంతా ఒక భాగం అనుకున్నాం, అంతేనా? వెరీ గుడ్. కానీ ఎన్ని వచనాలు మాట్లాడుకున్నాం మనం? 2 వచనాలు, 3 వచనాలే. 1 నుండి 3 వచనాలు. ఈ భాగం అంతటికి ఒక టైటిల్ ఇచ్చాను నేను, గుర్తుందా మీకు? గుర్తులేదా? దైనందిన జీవితపు హెచ్చరికలు అనే టైటిల్ ఇచ్చుకున్నాం. ఈ భాగం అంతటి ఒక టైటిల్ ఇచ్చుకున్నాం. 19వ భాగం ఇది. ఆల్రెడీ ఇందులో మనం 3 వచనాలు మాట్లాడుకున్నాం. అంటే దీన్ని మళ్ళీ సెక్షన్స్ కింద డివైడ్ చేసుకున్నాం. ఏ సెక్షన్ మాట్లాడుకున్నాం మనం? సెక్షన్ ఏ మాట్లాడుకున్నాం. టైటిల్ ఏంటి? సహోదర ప్రేమ మరియు ఆతిథ్యము. ఈరోజు మనం మాట్లాడుకునేది సెక్షన్ బి. రాసుకోండి, ఎవరైనా రాసుకునే వాళ్ళంటే. హెబ్రీ పత్రికలో ఉన్నాం. 19వ అధ్యాయం 19వ వారం, క్షమించాలి, 19వ భాగం 25వ వారం 13వ అధ్యాయంలో ఉన్నాం. సెక్షన్ బి మాట్లాడుకుంటున్నాం. సెక్షన్ బి వచ్చి 13వ అధ్యాయం 4వ వచనం నుండి 13వ అధ్యాయం 4వ వచనం నుండి 13వ అధ్యాయము 6వ వచనం వరకు, 4వ వచనం నుండి 6వ వచనం వరకు. ఓకేనా? వెరీ గుడ్. ఈ సెక్షన్లో కూడా, ఈ భాగంలో కూడా
రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం చూడబోతున్నాం. మరలా వినాలి. ఈ విషయాలు ఎక్కడికి వెళ్ళడానికి, అది మర్చిపోకండి మీరు. ఖచ్చితంగా ఆ విషయం మీ మనసులో ఉండాలి. చెప్పబడుతున్న ప్రతి విషయం దేనికంటే మనం పరలోకాన్ని తీసుకెళ్ళడానికి, ఇది కూడా దానికి మూలం అనే విషయాలు మనం మర్చిపోకూడదు. వెరీ గుడ్. ఈ సెక్షన్లో మనం చూడబోయే రెండు విషయాలు ఏంటంటే, నెంబర్ 1 వివాహము మరియు సంతృప్తి. ఓకే, ఏంటండి సెక్షన్ బి టైటిల్ ఏంటి? వివాహము మరియు సంతృప్తి. రాసుకున్నారా? వెరీ గుడ్. అంటే మీరు ఆలోచన చేయండి, పరలోకానికి వెళ్ళడానికి వివాహం కూడా ఒక మిట్ట. చెప్పండి, ఆ జీవితం కూడా ముఖ్యమే అంటున్నాడు ఆయన. నా మాట మీకు అర్థం లేదా? వివాహ జీవితం కూడా ముఖ్యమే అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలంటే, అంటే నువ్వు కుదురు లేకపోతే ఆ జీవితంలో పరలోకానికి వెళ్ళమా? అసలా అర్థం లేదా? సో దానికి కూడా మనం పరిశీలన తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. చాలామంది వ్యక్తిగత జీవితాలు చాలా బాగుంటాయి, వివాహ జీవితం వచ్చేటప్పటికి అంత సాటిస్ఫాక్షన్ విధానం ఉండదు, అంత సంతోషకరమైన వాతావరణం ఉండదు. కానీ దాన్ని కూడా దేవుడు చాలా కూలంకుషమైన పాయింట్గా మన ముందు పెడుతున్నాడు. సంఘములో ఉంటే సరిపోదు, ఒకవేళ నువ్వు వివాహ జీవితంలో ఉంటే అది కూడా బాగుంటేనే ఏ లోకం? పరలోకం. ఓకే, వెరీ గుడ్. టైటిల్ ఏంటి? వివాహము మరియు సంతృప్తి. స్టార్ట్ చేద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం నుండి. అమ్మా ఒక్కసారి అందరితో బంగారు తల్లి నా వైపు చూడండి, ఒకసారి నా వైపు చూడండి, ఎవరు చదవకండి, నన్ను చూడండి ఒకసారి. వెరీ గుడ్. ఈ వచనం మీకు తెలుసు, అందుకే చూడండి అన్నాను నేను. వెరీ గుడ్. ఎలా తెలుసు? తెలుసా? తెలుసు, ఇంకా మీకు చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇంట్లో ఎవరిదైనా పెళ్ళి వచ్చింది అనుకోండి, ఇప్పుడు కూడా పెళ్ళి అంటే ఎవరిదండి అని కంగారు పడకండి, ఎవరో ఒకరిది అనుకోండి. వెరీ గుడ్. పెళ్ళి వచ్చింది, ఫ్లెక్సీ వేయాలి, పైన రాసే వచనం ఏంటి? హెబ్రీ 13:4. ఓకే, ఏంటది? ఏమని ఉంటుంది? వివాహము అన్ని విషయములో ఘనమైనది. అంతేనా? మాట్లాడండి, అంతేనా? మళ్ళీ చెప్పండి, ఏంటది? వివాహము అన్ని విషయములో ఘనమైనది. మళ్ళీ వివాహము చెప్పండి. మీరు ఎలా చెప్తారా అని తెలుగు వస్తుందా లేదంటే అష్ట చేస్తున్నాను అంతే. చెప్పండి, వివాహము అన్ని విషయములో ఘనమైనది. అంతేనా? అంతేనా? అసలు ఘనమైనది అన్న మాట అనలేదు ఆయన, మనం రాసేస్తాం అంతే. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అనగానే వీడేమనుకున్నాడంటే వివాహం అంటే ఏంటి చెప్పండి. అయ్యి బాబోయ్, మీరు ఎలా చూస్తే నేనేం చెప్తాను ఇంక ఈరోజు. వివాహం అంటే ఏంటి? పెళ్ళి. పెళ్ళి అంటే వివాహం. బాగుంది ఇదేదో, అవునా కదా? వివాహం అన్నిటిలో ఘనమైనది అనగానే పెళ్ళి గొప్పది అని అనగానే ఈడేం చేస్తానంటే అన్నిటికంటే గొప్పగా ఏం చేయాలో తెలుసా? మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాడు వీడు. అందుకే లక్షల రూపాయల డెకరేషన్స్, లక్షల రూపాయల ఏంటంటే బట్టలు, మండపాలు, భోజనాలు, హడావుళ్ళు, ఏది మామూలుగా లేదు. ఎందుకురా ఎలా చేస్తావు, ఇంత గొప్పగా ఎందుకు చేస్తావంటే గొప్పదని ఆయనే చెప్పాడండి. ఎవరు చెప్పండి? వెరీ గుడ్, దేవుడు చెప్పాడంట. ఏమని? పెళ్ళి గొప్పదని. నా మాటకి అర్థం లేదా? ఆయన పెళ్ళి గొప్పదన్నాడని మనం గొప్పగా చేసేస్తున్నాం. ఒక మాట చెప్పనా, మీరు బాగా చదివితే అక్కడ మొదటిది గొప్పది అనలేదు, ఘనమైనది అనలేదు, అసలు పెళ్ళి గొడవే మాట్లాడలేదు అక్కడ. మీరు బాగా వినాలి, మనం అప్పుడప్పుడు చేసుకునే పెళ్లి కోసం మాట్లాడలేదు అక్కడ. అక్కడ మాట్లాడిన మాటల్లో లోతుంది, పరిశీలన చేయండి. ఏంటది? తీద్దాం, అందరూ తీయండి, ఇప్పుడు చదవండి. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం 13వ అధ్యాయం. వివాహము ఏంటండి? అన్ని విషయములో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. చాలండి, చాలండి. వివాహం అన్నిటిలో ఘనమైనదిగాను పాన్పు
నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. ఏది ఉండాలి? అన్నిటిలో ఘనంగా ఏది ఉండాలి చెప్పండి? వివాహం అంటే మాట్లాడలేదు మీరు. వివాహం అంటే పిల్ల. ఆ మాట మీరు పట్టుకోవాలి. వివాహము అన్ని విషయములో ఘనమైనది కాను, పాల్పు నిష్కలశమైనది గాను ఉండాలి. ఏముండాలి? వివాహం ఉండాలి. వివాహం అంటే ఆ విషయం మీకు అర్థం కావడానికి ఇదే వచనాన్ని నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఇంగ్లీష్ బైబిల్ నవల్ చూడండి. మీ దగ్గర ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉంటే చూడండి, లేకపోతే నేనే మీకు అర్థమయ్యే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? వెరీ గుడ్. చదువుతున్నాను చూడండి. హెబ్రీ పత్రిక, హెబ్రీ, ద బుక్ ఆఫ్ హెబ్రీ, ద ఎపిసల్ ఆఫ్ హెబ్రీ, చాప్టర్ 13 verse 4, 13వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. ఏమని? లెట్ మ్యారీడ్ లైఫ్ బి హానర్డ్ అమాంగ్ ఆల్ ఆఫ్ యూ and not made unclean, for man untrue in married life will be judged by God. మీకు అర్థమయ్యేటట్టు చదివాను, అర్థం కాలేదనుకుంటున్నాను నేను. మళ్ళీ చదువుతున్నాను. లెట్ మ్యారీడ్ లైఫ్ బి హానర్డ్. మళ్ళీ అడుగుతున్నాను, ఏది హానర్డ్? హానర్డ్ అంటే గొప్పగా ఉండాలి. ఏది ఉండాలి? వివాహం అంటున్నాడా, వివాహ జీవితం అంటున్నాడా? బాగా పట్టుకోవాలి మీరు. నా మాట మీకు అర్థం లేదా? పెళ్ళి గొప్పగా కాదు ఉండాల్సింది, పెళ్ళైన నీ జీవితం గొప్పగా ఉండాలంటున్నాడు ఆయన. నా మాట మీకు అర్థమైందా లేదా? మళ్ళీ చదువుతాం చూడండి. లెట్ మ్యారీ లైఫ్ బి హానర్డ్ అంటే నీ వివాహ జీవితం అనేది గొప్పగా ఉండాలి. ఏది గొప్పగా ఉండాలి ఇప్పుడు చెప్పండి? పెళ్ళైన వారి జీవితమా? ఆ రెండింటికి చాలా తేడా ఉంది. మనం బట్టుకెళ్ళి దేనికి రాస్తున్నాం మాట? పెళ్ళి గొప్పదే. చెప్పండి, ఏది గొప్పదే? పెళ్ళి గొప్పదే. పెళ్ళి గొప్పదని చెప్పలేదు ఆయన. పెళ్ళైన నీ జీవితం గొప్పగా ఉండాలి అని చెప్పాడు. రెండింటికి చాలా తేడా ఉంది. కానీ నిజం చెప్పండి, ఈరోజు గొప్పగా పెళ్ళిళ్ళే ఉంటున్నాయి కానీ గొప్పగా పెళ్ళైన వారి జీవితాలు ఉంటున్నాయా? మాట్లాడేటి ఎంత ఖరీదుగా చేస్తున్నాడు. ఏది? పెళ్ళి. అంత ఖరీదైన జీవితం వారి మధ్య ఉండట్లేదు. నా మాట గతంలో లేదా? ఎంత ఘనంగా, ఎంత గొప్పగా దాన్ని ఉంచుతున్నాడో, దాని కొరకు ఎన్ని ఆలోచనలు చేసుకున్నాడో. ఎప్పుడో పెళ్ళంటే ఆ ముందు రోజు నుంచి మనం పడే తపన తిప్పలు అన్నీ కాదా? మాట్లాడండి. ఎన్ని ఫంక్షన్లు చేస్తాం దేనికి? పెళ్ళికి ముందు. ఇప్పుడు ఏ జగలకలు వచ్చాయి కదా. ఇంతకుముందు ప్రధానం పెళ్ళి, అంతకుముందు ఎప్పుడో నిశ్చితార్థం. ఇప్పుడు నిశ్చితార్థం అయిపోయాక ప్రధానానికి ముందు ఏదమ్మా అంటే నాకు తెలియదు. మరి ఏ కార్యక్రమాలు వచ్చాయి లేదండి? హల్దీ ఫంక్షన్, జల్దీ ఫంక్షన్ ఏ వచ్చాయి కదండి. ఏమండి? సందీప, సంగీత్, ఏమండి? అది ఏదో మొత్తానికి ఒకరోజు కదంటే ఎవడో చెప్పాడు 7 రోజులు చేసుకోవాలంట. ఏది? నేనేమంటానంటే నువ్వు 7 రోజులు కాదు 77 రోజులు చేసుకున్నా, పెళ్ళయ్యాక నీ జీవితం బాగుండకపోతే నువ్వు చేసుకున్న పెళ్ళికి అర్థమే లేదు. దేవుడు చెప్పింది అదే ఆ మాట. దేవుడు ఏం చెప్పాడు ఇప్పుడు నేను చెప్తానండి. వివాహ జీవితం అంతా ఘనంగా ఉండాలి, దానిని ఎవరు పాడు చేయకూడదు. దీన్ని వివాహ జీవితాన్ని. ఎవరైనా దానిలో నమ్మకత్వాన్ని కోల్పోతే, ఎందులో చెప్పండి మీరు? ఎందులో? వివాహ జీవితంలో నమ్మకత్వాన్ని కోల్పోతే దేవుడు ఖచ్చితంగా వారికి తీర్పు తీరుస్తాడంట. ఏ జీవితంలో? వివాహ జీవితంలో. అంటే నువ్వు ఏ జీవితాన్ని అయితే కలిగి ఉన్నావో, ఒకవేళ పెళ్లి చేసుకున్నావో, నువ్వు చేసుకుంటే కనుక నీ వివాహ జీవితం అనేది చాలా బాగుండాలన్నాడు, గొప్పగా ఉండాలన్నాడు, 10 మంది చెప్పుకునే విధంగా ఉండాలన్నాడు. చేసుకోకపోతే అమ్మా వినాలి, పెళ్లి చేసుకోకపోతే బైబిల్లో పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయలేదు ఎక్కడ. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే పెళ్లి లేకుండా ఉండన్నాడు అంతే. ఎందుకంటే అంత పెద్ద పంచాయతీ అది. ఎక్కడది? తీద్దాం సత్తిగా నా మాట చూద్దాం. కొన్ని విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. కొరింథీ పత్రిక
7వ అధ్యాయం, మొదటి పత్రిక 7వ అధ్యాయం తీద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయం 25 నుంచి చదువుతాం. 27 నుంచి. కన్యకల విషయమై, కన్యకలంటే పెళ్లి కానోళ్ళు, కన్యకల విషయమై ప్రభు యొక్క ఆజ్ఞ నేను పొందలేదు గాని నమ్మకమైన వాడుగా ఉండుటకు ప్రభు వలన కనికరము పొందిన వాడనై నా తాత్పర్యము చెప్పుచున్నాను. ఇప్పటి ఇబ్బందిని బట్టి పురుషుడు తానున్న స్థితిలో ఉండుట మేలని తలంచుచున్నాను. అంటే తానున్న స్థితిలో ఉండడం మేలంటే ఒకవేళ నీకు పెళ్లి కాకుండా ఉంటే నువ్వు అలాగ ఉండడమే బెటర్. ఎందుకని? తర్వాత ఆవిడ పోరు పడలే అని కాదు, తర్వాత గొడవలు వస్తాయని కాదు, తర్వాత నీ నమ్మకత్వాన్ని నిలబెట్టుకోకపోతే నీ జీవితం పరలోకాన్ని కోల్పోద్దని. నా మాటకి అర్థం లేదా? మళ్ళా చెప్తున్నాను, చిన్న గొడవ కాదు మ్యారేజ్. దాన్ని నువ్వు చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే నువ్వు చేసుకున్నావా నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఉందంటున్నాడు ఆయన. అందుకే చూడండి ఏమంటున్నాడు, భార్యకు బద్ధుడు వై ఉంటివా విడుదల కోరవద్దు, భార్య లేక ఉంటివా విడిగా ఉంటివా వివాహము కోరవద్దు, అయినను నీవు పెళ్లి చేసుకునినను పాపము లేదు. ఏం లేదు? ఏం చేసుకుంటే పాపం లేదు చెప్పండి. చాలామంది ఈరోజు పెళ్ళిళ్ళు చేసుకుంటే పాపం అంటున్నారు, కొందరు చేసుకోవట్లే. ఎందుకంటే వాళ్ళ దృష్టిలో ఏది పాపం? పెళ్లి పాపం. పెళ్లి చేసుకోవద్దని బైబిల్ చెప్పలేదు. ఖచ్చితంగా నీ పరిస్థితులు బాగోవు కాబట్టి నువ్వు వివాహితుడుగానే ఉండాలి. కానీ వివాహితుడు అయ్యావంటే దానికి కట్టుబడి ఉండవలసిన బాధ్యత ఉంది. వినాలి మీరు బాగా. కొంచెం పిల్లల దగ్గర తీసుకోండి అమ్మా, కొంచెం దగ్గర తీసుకోండి. ఓకే, వెరీ గుడ్. ఏమన్నాడండి? అయినను నీవు పెళ్లి చేసుకునినను పాపము లేదు, కన్యక పెళ్లి చేసుకునినను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును, అవి మీకు కలుగా కొండవలనని కోరుచున్నాను. సహోదరులారా, నేను చెప్పిన సంగతేమనగా కాలము సంకూచితమయ్యున్నది కనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు, ఏడ్చువారు ఏడవనట్టు, సంతోషపడవారు సంతోషపడనట్టు, కొనువారు తాము కొనున్నది తమదు కానట్టు, ఈ లోకమును అనుభవించేవారు అమితముగా అనుభవించినట్టు ఉండవలెను. యాలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. 32వ వచనం, మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. పెండ్లి ప్రభువుని ఎలాగూ సంతోష పెట్టగలనని ప్రభు విషయమై కార్యముల గురించి చింతించుచున్నాడు. పెండ్లైన వాడు భార్య సంతోషం కొరకు ఆలోచిస్తున్నాడు. నిజమా కాదండి? మాట్లాడండి, నిజమా కాదా? పెళ్ళైనడు ఎవరిని సంతోష పెట్టాలి? నా భార్యకి ఎలా సంతోషంగా ఉంచాలి, నా భార్యకి ఏం సంపాదించాలి, నా భర్తకి ఏం వండి పెట్టాలి, నా భర్తను ఎలా చూడాలి, ఇది పెళ్ళైన వారి బాధ. పెళ్ళి కానోడు చెప్పండి ఎవరిని సంతోష పెట్టాలంట? ఒకవేళ నిజంగా దేవుణ్ణి సంతోషపెట్టే మనసు నీకుంటే నువ్వు చేసుకోక్కర్లేదు. ఏది? పెళ్ళి. కానీ ఈరోజు నిజంగా పెళ్ళి కానోళ్ళు దేవుణ్ణి సంతోష పెడుతున్నారా, వేరే సంతోషాల్లో ఉన్నారా? చెప్పండి. దేవుణ్ణి సంతోష పెడుతున్నారా? లేదు కదా. సో ఖచ్చితంగా దేవుణ్ణి సంతోష పెట్టేంత గొప్ప క్యారెక్టర్ మనకు లేదు కాబట్టి మనం ఏం చేసుకోవాలి? పెళ్లి చేసుకోవాలి. కానీ ఆ వివాహ జీవితాన్ని ఎలా కాపాడుకోవాలి? ఘనముగా. ఎలాగా చెప్పండి? ఎలాగా? పెళ్ళిని కాదు, పెళ్ళి గొప్పది కాదు, పెళ్ళైన వారి జీవితం గొప్పగా ఉండాలి. పెళ్ళైన తర్వాత మన జీవితం ఘనముగా కొనసాగాలి. మరి కొనసాగాలంటే ఏం చేయాలి? వినాలి నా వైపు. పెళ్ళైన మన జీవితం, వివాహ జీవితం ఘనముగా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం పెళ్లి విషయంలో చాలా గొప్ప దుద్దేశాన్ని కలిగి ఉండాలి. అది చాలా ముఖ్యమైనది. ఏంటా ఉద్దేశం చెప్పనా బంగారు తల్లు? ఇప్పుడు ఇక్కడ చాలామంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. ఎవరున్నారు పెళ్ళైన వాళ్ళు? చేతులు ఇస్తారా సరే? నాకు పెళ్ళయిందన్న వాళ్ళు. మీరు సిగ్గుపడుతున్నారు, సిగ్గుపడకండి. నాకు అయిందమ్మా. వెరీ గుడ్. పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, మీరు సిగ్గుపడ్డారు, వందనాలు. మీ పెళ్ళి ఎవరు చేస్తారు? ఆ పాపం అంతా ఆయనే, అంతేనా? ఆ ఉద్దేశం ఏంటి? ఎవరో కాదు అలాగే చెప్పిందంట. ఎవరు పోవాలని చేసింది తెలుసా? పాస్టర్ గారు. ఎందుకమ్మా అయ్యగారు చచ్చిపోవాలని చేస్తామంటే కుదురు కూడా నా జీవితంలో తీసుకొచ్చి అంటకట్టింది ఆడేనండి. ఎవడో
అయ్యగారు అందరికి వందనాలు. నవ్వుతూ చెప్పండి. వెరీ గుడ్. పెళ్ళి ఎవరు చేశారు? పాస్టర్ గారు. ఇంకెవరు చేశారు? మాట్లాడండి. ఆ ఊరోళ్ళు తీసుకొచ్చారు నాకు. ఎవరో ఏదో ఊరోళ్ళు. ఏంటి సంబంధం? మన వాళ్ళు ఇలాగ ఎత్తరు కదా, అదిగో ఆడు అంటగట్టాడు నాకు, లేకపోతే నాకు ఈ బాధ ఉండేది కాదు. నిజమే కదా? ఆడు తీసుకొచ్చి తగిలిచ్చాడు నాకు. అదిగో అక్కడ వెళ్ళబట్టి వాళ్ళు చూడబట్టి ఈ గొడవ వచ్చింది నాకు. విచిత్రుడు చెప్పనా, పెళ్లి లింక్ వెనక విషయాలన్నీ ఎవరెవరి మీద వేసేస్తాం మనం. మీ అందరూ ఆశ్చర్యపోయి ఒక మాట చూపిస్తున్నాను ఈరోజు, బాగా వినాలి మీరు. మీ అందరూ పెళ్ళి ఎవరు చేశారంటే పాస్టర్ గారు పెద్దలు అన్నారా? కానీ పెళ్ళి ఎవరు చేశారంటే బైబిల్ ఒక మంచి మాట చెప్తుంది. చేద్దాం అందరూ తీయండి, మత్తయి సువార్త. బాగా చూడాలి. ఈరోజు నీ భర్తను లేదా నీ భార్యను నీ జీవితంలో పెట్టింది ఎవరో, ప్రవేశపెట్టింది ఎవరో, నిన్ను కలిపింది ఎవరో చూస్తారు. రాస్తున్నారు చూడండి, అక్కడ చదువుదాం. హెబ్రీయులకు రాసిన క్షమించాలి, మత్తయి సువార్త 19వ అధ్యాయం 4 నుంచి చదువుదాం. వాళ్ళకి అదే కూడా వచ్చింది, పెళ్ళైన వదిలేయచ్చా అని అడిగితే చక్కటి వివరణ ఆయన చెప్తున్నాడు. చూద్దాం చూడండి. ఆయన సృజించినవాడు అమ్మా ఆది నుండి పురుషునిగాను స్త్రీనిగాను సృజించెను. ఇంది నిమిత్తము పురుషుడు తల్లి తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనవలనని వారిద్దరూ ఏక శరీరముగా ఉందురని చెప్పెనని మీరు చదవలేదా? ఈ మాట చేయండి. 6వ వచనం. కాబట్టి వారు ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచిన వారిని మనుషులు వేరు చేయలేదు. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, మిమ్మల్ని కలిపింది ఎవరు? ఇలాటోడు వచ్చాడు ఇట్రా అంటే అలాటోడిని ఇచ్చింది ఆయనే. ఎవరు? దేవుడు. నేను ఇంకా మంచోడిని చేసుకుందినండి, ఇంకా మంచిదాన్ని చేసుకుందినండి, అందంగా ఉన్నదాన్ని తెచ్చుకుందినండి. మన ఎవరో ఆయన అన్నాడు, నేను ఆగుంటుంటే అందరికి వందనాలు, నాకు ఇంకా గొప్ప సంబంధాలు వద్దునండి, అంతే కదా. కానీ ఈ లింక్ వేసింది ఎవరో చెప్పాలి మీరు. ఈ లింక్ వేసింది ఎవరో? అమ్మా మాట్లాడుతున్నాను, నీకు ఏది గొప్పదో నీకు తెలుసా, దేవుడు తెలుసా? నేను ఇంకా చెప్పనా, దేవుడి కంటే బాగా ఎవడికి తెలీదు. ఈ లింక్ దేవుడు వేస్తే పలానా నీ భర్త గొప్పోడు, పలానా నీ గారి గొప్పది అని నీకు ఆయన అనుకున్నాడు కాబట్టి ఆ లింక్ను మన జీవితంలో వేశాడు. అవన్నీ అర్థం లేదా? ఇప్పుడు చెప్పండి, మీ పెళ్ళి ఎవరు చేశారు? చెప్పండి. అమ్మ మాట్లాడలేదు ఎవరు. మీ పెళ్ళి ఎవరు చేశారు? అంత మెల్లగా మాట్లాడుతున్నారు, మనసు ఒప్పుతలేదు ఎందుకు మీ ఎవరికి. మీ పెళ్ళి ఎవరు చేశారు? గట్టిగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరు చేశారు? వెరీ గుడ్. అంటే నీకున్న భార్యను ఎవరిచ్చారు? ఇటు నీకున్న భార్యను ఎవరిచ్చారు? అయ్యి బాబా, వాళ్ళకి నూరు అత్తలేదు. ఆడు కన్ను ఉండకపోతే నాకు ఈ బాధ ఉండదు అంటున్నాడు ఆయన కదా. ఎవరో కన్నం వల్ల, ఎవరో అంటగడ్డం వల్ల కాదు. ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. వెరీ గుడ్. అమ్మ, మీకున్న భర్తలను ఎవరిచ్చారు? చెప్పండి. ఇప్పుడు వివాహం జీవితము గొప్పగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పనా? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు గొప్పగా చూడాలి. నా మాటకి అర్థం లేదా? దేవుడు ఎలాంటిది ఇచ్చాడు నీకు? ఇందా చెప్పాను కదా, ఎలాంటిది ఇచ్చాడు? గొప్పదే. గొప్పది అనుకున్నాడు కాబట్టి నీకు ఇచ్చాడు ఆయన. అంటే ఏమిచ్చాడు నీకు? భర్తనిచ్చాడు. ఏమిచ్చాడు? భార్యనిచ్చాడు. అంటే నీ వివాహ జీవితం గొప్పగా ఉండాలంటే నీ భర్తను నువ్వు ఎలా చూడాలి? మాట్లాడండి. గొప్పగా చూడాలి. నీ భార్యను ఎలా చూడాలి? గొప్పగా చూడాలి. నీ భార్యను ఘనంగా చూసినప్పుడే, నీ భర్తను ఘనంగా చూసినప్పుడే నీ వివాహ జీవితం ఎలా ఉంటుంది? చెప్పండి అమ్మా. ఈ రోజుల్లో వినాలి, ఈ రోజుల్లో ఎవడి భార్య ఆడికి గొప్ప కాదు, ఎవరి భర్త వాళ్ళకు గొప్ప కాదు. అందుకే ఆ జీవితంలో ఉండే ఘనతను వివాహం కోల్పోతుంది. నా మాట మీకు అర్థమైందా లేదా? సబ్జెక్ట్ అంతా అక్కడే ఉంది. సబ్జెక్ట్ అంతా అక్కడే ఉంది. మీరు బాగా వినాలి. ఇది ఐఫోన్. ఏ ఫోను? చెప్పండి. వెరీ గుడ్. ఈ ఫోన్ గొప్పది.
అని నేను అనుకున్నాను. ఎలాంటిది? గొప్పది అనుకున్నప్పుడు వేరే ఫోన్ జోలికి వెళ్తానా? చెప్పండి. వెరీ గుడ్, వెళ్తాను. ఎప్పుడు? పనిచేయనప్పుడా? పనిచేయడం మానేద్దా? మాట్లాడేటండి. పనిచేయడం మానేస్తే మళ్ళీ ఏం చేయొచ్చు వచ్చమ్మా? పనిచేయడం మానేస్తే పక్కన పడేక్కర్లేదు. షాపులు ఉన్నాయి, ఏం చేయొచ్చు? చెప్పండి, మీరు ఏం చేయొచ్చు? రిపేర్. కానీ ఇది గొప్పది అనుకున్నంతసేపు ఇంకో ఫోన్ జోలికి నేను వెళ్ళను. నా మాట నీకు అర్థం లేదా? వెరీ గుడ్. నీ భర్త గొప్పోడు అనుకున్నప్పుడు వేరే ఆలోచన నీలోనికి రాదు. నీ భార్యే గొప్పది అని అనుకున్నప్పుడు వేరే తలంపు నీలో పుట్టదు. కానీ ఈరోజు 100 రకాల పనికిమాలిన ఆలోచనలు మనసుల్లో పుడుతున్నాయంటే మీరు చెప్పండి, దేవుడు ఇచ్చిన బంధాన్ని మనం ఎలా చూడట్లేదు? గొప్పగా చూడట్లేదు. నీకు ఎవరిష్టం అమ్మాయి అని అమ్మాయిని అడిగామనుకోండి, పెళ్ళైన ఆవిడ్ని, నాకు హీరో మహేష్ బాబు అంటే ఇష్టం అంటుంది ఇవిడి. ఎవరిష్టం? అప్పుడు మీరు ఏం చేయాలి? నమ్రతకి వెళ్ళి చెప్పాలి ఆ విషయం. అంతేనా? అలా ఆవిడి నమ్రత అంటే మీరేం చేయాలి? ఆ బుద్ధిహీనురాలకి తన భర్తే హీరో అనే విషయం అర్థం కాలేదని తెలుసుకోవాలి. ఆ మాటకి అర్థం లేదా? నీకెవరు హీరో అంటే ఆవిడ చెప్పాల్సిన మాట తెలుసా? ఎవడో సినిమా యాక్టర్ పేరు కాదు. ఎవరి పేరు చెప్పాలి? తన భర్త పేరు. నీకు ఎవరిష్టం అబ్బాయి? ఎవరో సినిమా యాక్టర్ హీరోయిన్ పేరు కాదు. ఎవరి పేరు చెప్పాలి? తన భార్య పేరు. ఇంకా చెప్పనా, నీ భర్తను నువ్వు గొప్పగా చూసుకున్నంతకాలం, నీ భార్యను గొప్పగా చూసుకున్నంతకాలం నీ కుటుంబంలో సమస్యలే ఉండవు. అమ్మ వినాలి మీరు, ఏముండవు? సమస్యలే ఉండవు. ఎక్కడ ఏర్పడుతున్నారంటే వాళ్ళ స్థాయిని నువ్వు తగ్గించుకోవడం వల్ల నీ ఆలోచనలు మారిపోతున్నాయి. ఇందా చెప్పాను కదా, ఏ సంవత్సరం వాడేశానండి ఐఫోనే. ఎంత వాడేశాను? సంవత్సరం వాడేశానండి. గీతలు పడ్డాయి. దేనికి? ఫోన్కి కదా, గీతలు పడ్డాయి. ఇప్పుడు నాకు నచ్చట్లేదు ఇది. ఏది? మన సంగపతి గారిని అన్నాను, 1,30,000 రూపాయలు ఫోన్ ఉంది తాతయ్య గారు, మీరు ఏమైనా కొంటానంటే అంటున్నాను నేను. ఇది 80,000. నాకు నచ్చలేదు. నేనేమన్నానంటే కొత్త ఫోన్ చూడాలనుకుంటున్నాను. మీరు వినాలి. మొన్న ఎవరో ఒక ఆవిడ వచ్చింది, ఓ చెల్లమ్మ వచ్చింది, అనియా నీ చేతుల్లో ఆ ఫోన్ ఎంత బాగుందో అలాంటిది ఒక్కసారి పట్టుకుంటే చాలనియా అంటే మీరు చెప్పండి, ఆవిడకి ఎలా కనబడుతుంది? నాకు ఎలా కనబడతలేదు? ఎందుకు కనబడతలేదు? నా చేతుల్లో వాడేశాను కాబట్టి. కానీ ఇది గొప్పదేనా? చెప్పండి, గొప్పదేనా? దీని ఖరీదు నాకు గుర్తుంటే, దీన్ని ఇచ్చినోడు నాకు గుర్తుంటే, ఇదంటే ఫోన్ అనుకోకండి, దీన్ని ఇచ్చినోడు నాకు గుర్తుంటే, దీని విలువ నాకు తెలుసుంటే, ఇది ఎంతకాలమైనా నా కళ్ళకి ఎలా కనబడుతుంది? గొప్పగానే. కానీ ఈరోజు ఆలోచనలు మారుతానంటే అర్థం ఏంటంటే మనకిచ్చిన దాని గొప్పతనం మనం పోగొట్టుకుంటున్నాం అని అర్థం. అంతే. నా మాట మీకు అర్థం లేదా? ఏమండి, ఒక మాట చెప్పనా, బైబిల్లో క్లియర్గా రాశాడండి, నువ్వు పెళ్ళి చేసుకున్నావా కట్టుబడి ఉండాలి. కట్టుబడే మనసు లేదా చేసుకోవడం మానేయాలి. నా మాట మీకు అర్థం లేదా? పెళ్ళి చేసుకుంటే కట్టుబడి ఉండాలి. కట్టుబడే తత్వం లేదా, అలవాటు లేదా, సంవత్సరం మార్చే లక్షణం ఉందా, చేసుకోవడం మానేయాలి. ఎందుకని? వివాహ జీవితం గొప్పది అని ఆయన చెప్పినప్పుడు దాన్ని గొప్పగానే నువ్వు ఆలోచన చేసే ప్రయత్నం చేయాలి. ఒకే ఒక మాట అడిగి, నేను ఈ సబ్జెక్ట్ని ఎక్కువ చెప్పను, బాధపడతారు కాబట్టి, కానీ చాలా ఎక్కువగా మీరు ఆలోచన చేయండి, ఎందుకంటే ఇదే ముఖ్యం కాబట్టి. నిజంగా చెప్పండి, ఈరోజు అమ్మ వినాలి, ఈరోజు భార్యలు మన దృష్టికి గొప్పగా కనబడుతున్నారా? ముందు భర్తల దగ్గర నుంచి వెళ్దాం. భార్యలు భర్తలకు గొప్పగా కనబడుతున్నారా? పెళ్ళైనప్పుడు కనబడతారు. ఎలాగా? అమ్మాయి నువ్వు ఏదో సినిమాలో హీరోయిన్ లాగా ఉన్నావు. ఎప్పుడు? ఆయన అవునా కదండి? ఏమండి, కాలు కింద ఎడుతుంటావు, చెప్పులు లేకుండా తిరుగుతున్నావేంటి? కాలుకి మట్టి అంటుకుంటుంది కదా. ఎప్పుడు? చెప్పండి. పెళ్ళైనప్పుడు. అప్పుడు గొప్ప కదా? ఇంకా చెప్పండి. అస్తమాను పాత చీరలు ఏం కట్టుకుంటావు, అందుకని నెలకో ఏ చీర? కొత్త చీర. ఎప్పుడు? పెళ్ళైన కొత్తలో. నిజమే కదా? వీక్లీ వన్స్ బయటికి
ఎప్పుడు? పెళ్ళైన కొత్తలో. మెల్లమెల్లగా సంవత్సరం అవుద్ది, 2వ సంవత్సరం అవుద్ది, ఒకరో ఇద్దరో ముగ్గురో చేతిలో పడతారు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుద్ది చెప్పండి? ఆవిడ చెప్పులు లేకుండా కాదు, కాలుకి రక్తాలు ముళ్ళు గుచ్చిపోయి రక్తాలు గారుతున్నా ఎవడు తిరగమన్నాడు నిన్ను? అవునా కదా? ఆవిడ ఎలాంటి చీర కట్టుకున్నా ఇదిగో ఈ చీర కట్టుకో అని అనం మనం. ఏమన్నా తెలుసా ఆ అవతారం ఏంటి? నిజం చెప్పండి. అప్పుడు ఇలాగుండు, ఇలా చెయ్యి అన్నప్పుడు ప్రొటెక్ట్ చేసిన మనమే ఈరోజు ఆ ప్రొటెక్షన్ చేసే ప్రయత్నంలో లేవు. ఎందుకు లేవురంటే ఒకటే కారణం, ఆమె గొప్పతనాన్ని మనం మర్చిపోయాం. అలాగే భర్తలైనా పెళ్ళైనప్పుడు మావాడే హీరో అనుకుంటాం. కొన్ని రోజులు పోయేటప్పటికి చుట్టూ ఉన్న వాతావరణాలు, పరిస్థితులు, విధానాలు చూడగానే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మనకి ఎలా కనపడతారు? హీరోల్లో కనపడతారు. అప్పుడు ఎప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు హీరోల్లో కనబడతారో ఆటోమేటిక్గా నీ భర్త నీకేమవుతాడు? జీరో అవుతాడు. నా మనకి అర్థం లేదా? ఈ రెండు మీరు మెయింటైన్ చేసుకోగలిగినప్పుడు, అమ్మ వినాలి, ఈ రెండు మెయింటైన్ చేసుకోగలిగినప్పుడు మీ మ్యారేజ్ లైఫ్ అనేది సక్సెస్ అంతే. ఏ రెండు అంటే భర్త భార్యని ఎలా చూడాలి? గొప్పగా, ఘనంగా. భార్య భర్తను ఎలా చూడాలి? ఘనంగా. అలా చూడాలంటే ఒకరినొకరు కించపరుచుకొని, తక్కువ చేసుకొని, తక్కువగా మాట్లాడుకునే ప్రయత్నం చేయకూడదు. నా వాడికి అర్థం లేదా? ఈవిడేమంటో తెలుసా? ఆయన ఏదైనా సంపాదించి చాలేదనుకోండి, యారా చవట దద్దమ్మ, ఇంకా గట్టిగా మాడితే పలానా ఊడా ఎవరు తక్కువ చేసేది చెప్పండి? మరి అలాంటోడు దద్దమ్మ, చవట, పనికిరానోడు, పనికిమాలోడు అన్నీ తెలిసి అప్పుడు ఎందుకు చేసుకున్నావు? అప్పుడు నాకు ఆ విషయం తెలియదండి. తెలియనప్పుడు నువ్వు చేసుకోకుండా ఉండాల్సింది. తెలుసుకోకుండా ఎందుకు చేసుకున్నావు? చేసుకున్నావంటే ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చింది గొప్పది అనే భావంతోనే చివరి వరకు బతకాలి. ఈవిడ మంచిది కాదండి, అలాంటిదండి, ఎలాంటిదండి అని మాట్లాడుతుంటాం మనం. ఇంకా చెప్పాలంటే ఆ రోజు హీరోయిన్లా ఉన్నావు అన్నవాడు కొన్ని రోజులు పోయి తెలుసా, అమ్మాయి రుబ్బురోల్లాగా ఉన్నావు, పందిలాగా ఉన్నావు. ఎవరిని అదే మరి ఆ రోజు బాగున్నా ఆవిడ ఈరోజు పందిలాగా అయిపోయింది. ఆమె గొప్పతనం నీకు మరుపులోకి వెళ్ళిపోయిన విషయం గమనించుకోవాలి. టమాటోకి అర్థంగా లేదా? అంటే ఏమంటున్నాడు అంటే భార్యాభర్తల జీవితం అనేది ఘనముగా ఉండాలి. అలా ఉండాలంటే ఒకరినొకరు గొప్పగానే చూసుకోవాలి. అందుకే బైబిల్ ఒక క్రమం ఇచ్చింది. ఏమని? పురుషులారా, తీద్దాం తీగినందరూ కూడా, ఎఫెసీ పత్రిక అందరూ తీద్దాం. పురుషులారా ఇలా వచ్చినాం, సొంత పురుషులకు లోబడి ఉండండి. అది కదమ్మా, 5వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 22వ వచనం చదువుదాం. 22 నుంచి, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నప్పుడు లాగున పురుషుడు భార్యకు శిరస్సు. ఎంతకాలం శిరస్సు? అమ్మా చెప్పండి అమ్మా, ఎంతకాలం శిరస్సు? మాట్లాడలేదు మీరు. పురుషుడు భార్యకు ఎంతకాలం శిరస్సు? బతుకున్నంతకాలం, జీవించినంతకాలం. పురుషుడు ఎవరో చెప్పండి అమ్మా. వెరీ గుడ్. శిరస్సు అంటే గొప్పేనా, గొప్ప కాదా? మధ్యలో ఏమన్నా గొప్పతనం కోల్పోయే ప్రమాదం ఉందా? చెప్పండి, ఉందా లేదా? నువ్వు నీ భర్తను శిరస్సుగానే చూస్తే నీ భర్త మీద తక్కువ చూపు నీకు రాదు. అలా రానప్పుడు నీ భర్త పట్ల నుంచి నీ ఆలోచన తొలగిపోతావు అంతే. ఇలా చెప్పాను కదా, నాకు వేరే ఏవో నచ్చుతున్నాయి అంటే అర్థం ఏంటంటే నాది నాకు సరిగ్గా గొప్పగా లేదని. అర్థం లేదా? స్త్రీలారా మీ పురుషుడు మీకు శిరస్సు, ఆయనే గొప్ప. అందుకని ఏం చేయండి? మీ పురుషులకు మీరు లోబడి ఉండండి. ఎలా ఉండండి అంటే అమ్మ చెప్పండి మీరు. లోబడి ఉండడం అంటే సరెండర్ అవడం. ఇంగ్లీష్లో చెప్పారు, అర్థం అడిగాను నేను. పురుషులు ఎవరో మాట్లాడకండి, మీరు ఎక్కడ దంగలు అక్కడే గప్ చెప్పుకోసేపు. ఆడవాళ్ళు అడుగుతున్నాను నేను. స్త్రీలారా ప్రభువులకు వలె మీ పురుషుడికి ఏమై ఉండండి? లోబడి ఉండండి. లోబడి ఉండండి అర్థం పెట్టి మాట్లాడమ్మా, చెప్పండమ్మా. ఎలాగ నిజమే, మనం ఇప్పుడు దాకా ఆలోచించలే కదా అనుకుంటున్నారు మీరు. అవునా?
బైబిల్లో రాశాడు, వినాలి. లోబడి ఉండాలంటే ఎలాగంటే మీరేమనుకుంటారు చెప్పనా, ఆడి మాట కాకపోతే ఎవరి మాట వింటున్నాను, ఎవరిది, మనోడిది కదా. ఆడి దగ్గర కాకపోతే ఎవరి దగ్గర ఉంటున్నాను, నేను ఇంకెలా ఉంటున్నట్టు, లోబడే ఉంటున్నట్టు అని ఫీల్ అవుతున్నాం. లోబడి ఉండడం అంటే అర్థం ఏంటంటే అంటే, ఒక అమ్మ అలాగే లోబడిందంట. దాన్ని బైబిల్లో చాలా క్లియర్గా రాశాడు. చూద్దాం, అందరూ తీయండి. పేతురు రాసిన మొదటి పత్రిక, అందరూ తీయాలి. ఎలా లోబడాలి? పేతురు రాసిన మొదటి పత్రిక అందరూ తీద్దాం. 3వ అధ్యాయం 5వ వచనం నుంచి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి యుండుట చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. ఏం చేసుకున్నారంట అంటే, స్త్రీకి అందమేది, భర్తకు లోబడ్డమే అందమంట. నీకు అసలైన నెక్లెస్ ఏది చెప్పండి? భర్తకు లోబడ్డం. జిగిని ఏది? మనసు ఒప్పుతలేదు మీకు, తాకట్లో ఉందనుకుంటున్నారు మనసులో. అలా అనుకోబట్టి గొడవలను వచ్చాయి. జిగిని ఏది చెప్పండి? భర్తకు లోబడ్డం. వడ్డానం ఏది? రాను నూరులు ఇప్పి చెప్పండి. ఏమా అంత బాధగా ఉందా నా ప్రసంగం? ఎవరికి లోబడ్డం? అమ్మ నిజం చెప్పనా, నువ్వు లోబడితే నీ కుటుంబ విధానాలే మారిపోతాయి. నా మాట నీకు అర్థమైందా లేదా? మనం లోబడలేకే ఈ బాధలన్నీ. ఇప్పుడు చెప్తున్నారు చూడండి, స్త్రీకి అసలైన అలంకారం ఎదురంటే పురుషులకు లోబడ్డం అంట. అయితే ఎవరు లోబడ్డారు? ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడా అని పిలుచుట వలన అతనికి లోబడి ఉన్నది. ఎవరో చెప్పండి, ఎవరో? అమ్మా, ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం తల్లి శారమ్మ అబ్రహామును పిలిచిన పిలుపు ఇక్కడ రాశాడు. ఎక్కడ? కొన్ని వేల సంవత్సరాల తర్వాత. వాడికి అర్థం లేదా? కొన్ని వేల సంవత్సరాల తర్వాత శారమ్మ పిలిచిన పిలుపు రాశాడు. అంటే అర్థం చెప్పనా, అంత ఘనంగా పిలుపులో లోబడి ఉంది. ఎవరో? శారమ్మ. అందుకే చూడండి ఉన్నాడు, అతనికి లోబడి ఉండేను. మీరు యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకయున్నయడలా ఆమెకు పిల్లలవుతారు. అంటే శారా ఎలా లోబడింది? తన భర్తను ఏమని పిలిచిందంట? యజమానుడా. చెప్పండి ఏమని? అంటే నేను ఏమన్నా చెప్పనా, నిజంగా మనం లోబడితే ముందు మన పిలిపే బాగుండాలి కదా. అవునా కదండి? ఓయ్ నిన్నే, ఎవరిని చెప్పండి? అంటే మన గాడాల్లో అందరూ ఏవండి, బాగున్నారా అండి, తింటారా అండి అంటారు, కానీ తినొచ్చు కదా. పెట్టింది ఎండో ఎవడో, ఆ డూ ఎవడో, మాట్లాడండి ఆడే కాదా. మా నాన్నగారు చెప్తుంటారు ఈ మాట, బావగారు వస్తే కుర్చీ ఎత్తదంట ఆవిడ. చెప్పండి, మాంగారు వస్తే కుర్చీ ఎత్తదంట. ఆఖరికి వారం మధ్యలో సీటీ కూడా వస్తారు కదా, ఆడికి కూడా కుర్చీ ఎత్తదంట. ఆయన వచ్చినప్పుడు మాత్రం కుర్చీలోంచి కదలకుండా మెదలకుండా కూర్చుంటుందంట. ఎవరు వచ్చినప్పుడు చెప్పండి? అమ్మా, పెళ్ళైన కొత్తలో ఎత్తుంటాం కుర్చీ, తర్వాత నుంచి ఎవడ కుర్చీ ఆడే వేసుకోవాలి. లోబడుతున్నామా లోబడట్లేదా? మీరు చెప్పండి. లోబడే ఆలోచనలు కోల్పోతున్నాం. భారతదేశం గొప్పది, భారతదేశంలో స్త్రీలు ఇంకా గొప్పోళ్ళు. ఒక మాట చెప్పనా, ఈరోజు కొన్ని చోట్ల సిస్టమ్స్ మారిపోయాయి. ఏమన్నంటే ఇద్దరు సమానమేనండి అన్నాడు వీడు. ఎవరిద్దరు? భార్యాభర్త ఇద్దరు. భార్యాభర్త సమానం కాదు, ఆడ మగ సమానం అనండి, ఒప్పుకుంటాను. నా అడిగి అర్థం లేదా? ఆడ మగ సమానం అనండి, ఒప్పుకుంటాను. భార్యాభర్త సమానం కాదు. ఖచ్చితంగా ఎప్పుడు మీరు మనసులో పెట్టుకోండి, భార్య కంటే ఒక అడుగు భర్త ఎక్కువే. ఈరోజు ఎవడో పనికిమాలినోడు వచ్చి ఎందుకు ఎక్కువ, ఏం తక్కువ, నువ్వు కట్నం తేలేదా, నువ్వు చదువుకోలేదా, నువ్వు సంపాదించట్లేదా అనగానే ఈవిడు కొమ్ములు పెరిగిపోయి అనుకుంటుంది, నేను మా ఊడి మాట ఇంకా
వినక్కర్లేదు. అలా అనుకున్నప్పుడే మన వివాహ బంధాలు ఏమవుతాయి? పాడైపోతాయి. మన లక్ష్యవారం శుక్రవారం కూడా అదే చెప్పాను, నాకు అవకాశం దొరికితే. ఖచ్చితంగా పురుషులు, స్త్రీలు తమ భర్తలకు ఏమివ్వాలి? లోబడాలి. అదే వారికి అలంకరణ, అదే వారికి గౌరవం. అదే లేదా అంటే గుర్తుంచుకోండి, లోబడ్డం అంటే అర్థం ఏంటంటే తన భర్తను ఎలా చూడాలి? ఘనముగా చూడాలి. ఎలా చూడాలి? ఘనముగా చూడాలి. ఎవరిని? భర్తని. అలా ఘనంగా చూస్తే గొడవ లేదు. నా మాట దిగడం లేదా? మీకు మీ ఓడే హీరో అయితే ఇంక ఏ హీరో గొడవ లేదు, ఇంక దేని గొడవ లేదు, ఏ సమస్య లేదు, ఏ బాధ లేదు. ఈడోటి నాకు ఇలాంటోడు వచ్చాడు అనుకుంటే మళ్ళీ చెప్తున్నాను, అలాంటోడిని ఇచ్చింది ఎవరో? దేవుడే. నీకు ఆడే కరెక్ట్ అనుకుని ఇచ్చాడు ఆయన. నీకు నువ్వు రాంగ్ అనుకుంటే కుదరదు. ఆయన ఇచ్చాడంటే అది ఫిక్స్, కరెక్ట్ అంతే. అది నువ్వు అర్థం చేసుకొని ఆయన ఎలా సరి చేసుకోవాలి, ఆయన ఘనంగా ఎలా చూడాలి అనే ప్రయత్నమే మనం చేయాలి. అదేనా లేదు నా మాట మీకు? ఏదో చెప్పాను కదా, ఎంతో ప్రేమగా కొన్నాను, గొప్పది, రిపేర్ వచ్చింది, ఏం చేయాలి? పక్కన పడేసి ఇంకో దానికి చూడకూడదు. దీన్ని ఏం చేయాలి? బాగు చేయించుకునే ఒక ప్రాసెస్ ఉంది. అలాగే నీ భర్త బాలేడనుకో, అలవాట్లు బాలేవనుకో, తత్వం బాలేదనుకో, ప్రవర్తన బాలేదనుకో, నువ్వు కూడా బాగు చేయవలసిన రిపేర్ షాప్లా తయారవ్వాలి. వాళ్ళ అమ్మ అలా పెంచిందండి, అందుకని అలా తయారయ్యాడు. ఎవరు పెంచారు? వాళ్ళ అమ్మ పెంచితేనో ఇప్పుడు రిపేర్కి నీ దగ్గరకు వచ్చాడు కదా. నువ్వేం చేయాలి? అమ్మా, భార్యలు భర్తని రిపేర్ చేయగలరా? ప్రిపేర్ చేయగలరు. రిపేర్ తెలదు మనకి. అమ్మగారి ఇంటికి వెళ్ళాలి. ఎవరో చెప్పండి అమ్మా. మీరు సొంత గొడవలకు వెళ్ళిపోకండి, నా వైపు చూడండి అందరూ కూడా. అమ్మగారి ఇంటికి వెళ్ళాలి భార్యలు. వారం రోజు మొదలెడుతుంది ఈవిడి, మా అమ్మే కళల్లో ఆడుతుంది నాకు కదా. రాత్రి అదిగో మా నాన్నకు బాగాలేనట్టు ఏమొచ్చింది, కళ వచ్చింది అని వారం రోజు మొదలెడుతుంది తెలివితేటలతో. ఏమన్నా అలా ఉన్నారు ఎవరన్నా అనేటప్పటికి దగ్గర చేసి అంటది, ఇదిగో ఫోన్ వచ్చింది బాగాలేదంట, నువ్వే ఏం చేయి చెప్పండి. ఇక బాగాలేదంట, ఫోన్ వచ్చిందని కానీ ఖచ్చితంగా ఏం చేస్తాడు? చచ్చినట్టు. ప్రిపేర్ చేసామా చెప్పండి? ప్రిపేర్ చేసామా? చేసాం. అలాగే పండగ చీర కొనాలి, అది కూడా నెల రోజులు 2 నెలల ముందు నుంచి మొదలెడతాం. ఈ సంవత్సరం ఏమీ లేదు, ఏటో పరిస్థితి, అది మొదటి డైలాగ్. వద్దు కట్టుకోను, ఈ సంవత్సరం నువ్వు కొనుక్కో. ఎవరిదే? ఆడికి ఏమనిపిస్తుంది? ఆడికంటే భర్తకే ఏమనిపిస్తుంది? అయ్యి బాబా, నా భార్య ఎంత గొప్పది, ఎవరిని కొనుక్కోమంటుంది? నన్ను కొనుక్కోమంటుంది, వద్దు అంటుంది అని అనుకొని కొన్ని రోజులు పోయాక నాకేం వద్దు, పాచర్ కట్టేసుకుంటానులే, పిల్లలు నువ్వు కొనుక్కోండి. ఎవరో నువ్వు కొనుక్కోండి. నిజంగా మనస్ఫూర్తి చెప్పండి, అలా అన్నది కదా అని పిల్లలు ఆయన కొనుక్కుంటే ఈవిడ ఊరుకుంటుందా? తోలు తీసేదు మాట్లాడేటండి. అవన్నీ టెక్నిక్లు. పురుషులారా జాగ్రత్త, ఇవన్నీ నేర్చుకోండి. ఇప్పుడు నిజంగా ఏం చేసింది? మెల్లగా మౌళ్ళు చేసింది. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయనకి లేకపోయినా పర్లేదు, ముందు ఎవరు కట్టుకొస్తాడు? ఆవిడకే కట్టుకొస్తాడు. ప్రిపేర్ చేసిందా చెప్పండి? చేసిందా? అమ్మా, అన్నిటికీ ప్రిపేర్ చేసే సామర్థ్యం ఉన్న నీకు బాలేని నీ భర్తను రిపేర్ చేసే సామర్థ్యం లేదా అని అడుగుతున్నాను నేను. చెప్పండి, చేయలేమా? యూ కెన్ డూ ఎవ్రీథింగ్. నువ్వు చేయగలవు. ఆడు ఎలా చూడండి, అందుకే వదిలేశాను. ఆడు మంచోడు కాదండి, ఆడు కోపిస్తండి, ఆడు తప్పుదస్తుడండి అని అనడం చాలా ఈజీ. అలాంటోడిని దేవుడు నీకు ఇచ్చాడంటే వాడిని మార్చి గొప్పగా చూడడం చాలా కష్టం. కానీ గొప్పగా చూసినప్పుడే నీ వివాహ జీవితం గొప్పగా ఉంటుంది. నా మాట అర్థం లేదా? ఏమన్నాడు? వివాహము అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? ఘనమైనదిగా. అలా ఉండాలంటే నీ భర్త నీకు ఘనముగా కనబడాలి. భర్తలకే కాదు, భార్యలకు కూడా, క్షమించాలి, భర్తలకు కూడా భార్యలు ఎలా కనబడాలి? ఘనంగానే. ఇప్పుడు ఇటే పక్క వచ్చాను, సురేష్ గారు, నీ భార్య ఎలా ఉండాలి చెప్పండి అమ్మా. మీ భార్యలు మీకు ఎలా ఉండాలి? ఘనంగానే.
మనం ఎలా ఫీల్ అవుతుంది తెలుసా? ఆ చదువుకున్న ఆవిడ, ఉద్యోగం ఉన్న ఆవిడని చేసుకున్నా బాగుండు కదా. ఏమున్నావండి? ఉద్యోగం ఉన్నావని చేసుకున్నా బాగుండు, కట్నం ఎక్కువ వచ్చినావని చేసుకున్నా బాగుండు, రంగు తెల్లగొన్నావని చేసుకున్నా బాగుండు, జుట్టు పొడవుగొన్నావని చేసుకున్నా బాగుండు. అంటే అర్థమేంటి? నీ దగ్గరున్న నీ భార్య నీకు ఎలా కనబట్టలేదు చెప్పండి. అందుకే వీళ్ళకు కూడా దేవుడు ఏం వదిలేవలేరా, పురుషులారా మీ భార్యల్ని ఏం చేయండి? ప్రేమించండి. ఎలా ప్రేమించాలో తెలుసా? మీకు అందరికీ తెలిసిన మాటలుగా చెప్తున్నాడు. ఆమె బలహీనమైన ఘటము అని ఎంచి ప్రేమించండి. ఎక్కడుందా మాట? ఎవరు చెప్తారా మాట? ఎక్కడుంది నాకు? పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. పేతురు తీయండి. అటువలే పురుషులారా జీవమను కృపావరములు. అమ్మా వినాలి, నువ్వు దేనికి పనికిరావే, పనికి మాలిందానో అనకూడదు. ఎవరిని? భార్యని. ఆవిడ ఎలా చూడాలో చెప్తున్నాడు చూడండి. జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి. అంటే అర్థమేంటి? నువ్వు అక్కడవే వెళ్ళిపోతే సరిపోదు, నీతో పాటు ఎవరిని తీసుకెళ్ళాలి? ఎక్కడికి? 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 అదే దాని అర్థం. అక్కడికి నీతో ఈవిడ రావాలి. ఆవిడ గనక ఆగిపోయిందంటే పక్క. ఆవిడ నువ్వు తీసుకెళ్ళలేదు కాబట్టి, నువ్వు చెప్పలేదు కాబట్టి, చెప్పాల్సిన బాధ్యత నీకు ఇచ్చాడు కాబట్టి. అందుకే ఈరోజు కూడా పరలోకానికి వెళ్ళే విషయంలో ఏ టాపిక్ తీసుకొస్తున్నాడు? వివాహ జీవితం. అర్థం లేదా మీకు? ఏమంట? జీవమను కృపావరములు మీ భార్యను మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ ఎలాగా ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చెప్పున వారితో కాపరము చెయ్యండి. అబ్బా, పురుషుడికి ఏముండాలంట? భార్యతో కాపురం చేయాలంటే జ్ఞానం. ఎందుకంటే ఆమె బలహీన ఘట్టము కాబట్టి, ఎక్కువ బలహీనమైంది కాబట్టి నువ్వు ఎక్కువ సన్మానం చెయ్యాలి. అమాడికి అర్థంగా లేదా? అంటే పురుషులు కూడా స్త్రీలను గొప్పగా చూడాలా వద్దా చెప్పండి? ఇంకా చెప్పాలంటే ఆడోళ్ళ కంటూ మెట్టు ఎక్కువ చూడమంటున్నాడు మగోళ్ళని. అర్థంగా లేదా? బలహీనమైన ఘట్టం, ఎక్కువ బలహీనమైన ఘట్టం. ఇందులో అన్నిటిల్లో ఉత్తినే బలహీనం అయిపోతారు వాళ్ళు. ఎవరు? ఆడోళ్ళు. నిరాశపడిపోతారు, నిరుత్సాహపడిపోతారు. కొంతమంది ఉంటారు అందరికి వందనాలు సైకోలు అన్నపోయాను, మళ్ళీ ఏదో తిట్టుకుంటారు. ఆయన ఎవరో మళ్ళీ పులి కోసం ఏదో అనడానికి గొడవ వచ్చిందని ఆగిపోయాను నేను. కొంతమంది అమ్మ, అందరూ కాదు, బంగారు తల్లు. కొంతమంది ఉంటారు, ఎలాగో తెలుసా? తెచ్చింది నచ్చతాలకి, నాకు కలర్ నచ్చలేదు అంటారు. మళ్ళీ చీరంతా చూసుకొని డిజైన్ నచ్చలేదు, చొక్కలో నచ్చలేదు అంటారు. మళ్ళీ చూసుకొని అంచు నచ్చలేదు అంటారు. అంతా చూసుకొని ఇంతకీ ఏం నచ్చక తెలుసా? రేటు నచ్చక. అది అసలు గొడవ కదా. మటరేటి 1000 రూపాయలది కొంటే నచ్చదు, 10,000 కొంటే అది ఎప్పుడుదో పూర్వకాలం సేరైనా సూపర్ ఉందంటది ఇవిడి. ఎందుకంటే మరి బయటికి వెళ్ళి చెప్పుకోవాలి కదా, మా ఆయన ఎంత కొన్నాడు? 10,000 రూపాయలు చీర కొన్నాడు. అదే లేదా? వాళ్ళ మనస్తత్వాలు అంత బలహీనమైనవని మనం తెలుసుకొని వాళ్ళని ఎలా చేయాలి? గొప్పగా, ఇంకా గొప్పగా చూడాలి, ఘనంగా ఎంచాలి. అంటే అర్థమేంటి? అస్తమానం తిడితే వాళ్ళు ఏమవుతారు? గొప్పవాళ్ళు అయిపోతారా? ఇంకా బలహీనమైపోతారా? చెప్పండి. భార్య బాగాలేదు అంటే తన ఆలోచనలు బాగాలేవు, తన ప్రవర్తన బాగాలేదు, విధానం బాగాలేదు, పరిస్థితి బాగాలేదు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? ఎక్కువ సన్మానించండి అన్నాడు కదా. అంటే అర్థమేంటి? అది ఈరోజు మగోళ్ళకి అర్థం కాక ఎక్కువ తిడుతున్నారు. దానికి బుద్ధి లేదండి, దానికి తెరం లేదండి. ఎవరిని? అమ్మా, కట్టుకున్నాక నీకు ఇంకా అవకాశం లేదు మార్చుకోవడం తప్ప. అయ్యా అర్థమైందండి? కట్టుకున్నాక మార్చుకోవడం తప్ప విడిచే అవకాశం లేదు. ఎందుకు చెప్పినా? బైబిల్లో క్లియర్గా రాశాడు, ఎవరైనా పురుషుడు తన భార్యను విడిచిపెడితే, స్త్రీ తన భర్తను విడిచిపెడితే వారిద్దరి పక్షాన సాక్షిగా ఆయన ఉన్నాడంట. ఎవరు? నేను చెప్తాను మీ సంగతి అంటాడు ఆయన. మలకీలో తీకండిలే, నేను చెప్తాను మీ సంగతి. కాబట్టి పురుషులారా, మీ భార్యల్ని మీరు ఎలా చేయాలి? సన్మానించాలి. అంటే వాళ్ళు ఎలా చూడాలి? గొప్పగా. ఎలా చూడాలి? గొప్పగా. అంటే ఏం చేయాలి? ఎలా పిలవాలి?
పిలిపే చూద్దాం, అన్నీ ఎందుకు, పిలిపెలా పిలుద్దాం. బసేయ్, ఓయ్ అమ్మాయి, ఎవరిని చెప్పండి, భార్యలు కదా, ఇన్నేనే, ఇలా రాయే కదా. అమ్మా, చాలామంది ఇంట్లో పిలిస్తే పిలిచారు, నాకు అనవసరం. భర్తలు అందరికి వందనాలండి. బయట కూడా ఎంతమంది ఉన్నా అమ్మాయి, ఓయ్ ఎవరిని, నిన్నేనే, వెళ్తా, ఎవరిని, భార్యని కదా. అమ్మ వెంకటలక్ష్మి గారు నా వైపు చూడండి. ఆవిడ అక్కడి నుంచి కోపం వచ్చి ఎంతమందిలో నన్ను వస్తే అన్నాడని వెనక్కి తిరిగి ఏట్రా అందనుకోండి, ఈయన గౌరవం ఉంటుందా ఉండదా? మరి నిన్ను ఏట్రా అంటే గౌరవం పోయినప్పుడు ఏటే అంటే మరి ఆవిడ గౌరవం ఆవిడ కాపాడుకోద్దా? స్వేచ్ఛ ఉంది కదా అని స్వేచ్ఛను బాగా దుర్వినియోగం చేసుకోద్ది అంటున్నాను నేను. చాలామంది భర్తలు ఈరోజు నేను అథారిటీ అని ఫీల్ అయ్యి శాసించే స్థాయికి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ చెప్తున్నాను, అథారిటీ అంటే శాసించడం కాదు, నాయకుడు అంటే శాసించడం కాదు, కుటుంబాన్ని చక్కబెట్టుకోవడం. నా వాటికి అర్థం లేదా? అంటే అర్థం ఏంటి చెప్పనా? ఒకవేళ నీ భార్య పరిస్థితి బలహీనంగా ఉండనుకో, ఎలాగోలాగా ఆ భార్యను బలపరిచే విధంగా మనం నడుచుకోవాలి. నా భార్యకి అప్పుడప్పుడు కోపం ఎక్కువ వస్తుంటుంది. అప్పుడప్పుడు మీకు తెలుసు, చాలాసార్లు వస్తుంటుంది. నేను ఏం చేస్తాను తెలుసా? కోపం వచ్చినప్పుడల్లా పొగుడుతాను. ఇంత అందంగా ఉన్నావేటమ్మాయి అంటాను నేను. మా పాస్టర్ మా మమ్మీ వాళ్ళు అంటుంటారు, మా ఓడు భార్య మారిపోయాడు. నేనేమంటాను తెలుసా? అమ్మ, భార్య మారడం కాదు, నాకు ఎవరు ఎక్కువ అంటే తల్లిదండ్రే, కానీ నేను కట్టుకున్నాను కదా ఎవరిని, నా భార్యని. ఆవిడ్ని కూడా మీతో కలపవలసిన బాధ్యత నా మీద ఉంది. మీ మీద ప్రేమతో ఆవిడ్ని నేను దూషిస్తే ఎలా? మీ మీద ప్రేమతో ఆవిడ్ని దూషించకూడదు, ఆవిడ మీద ప్రేమతో మిమ్మల్ని దూషించకూడదు. మీరిద్దరూ బాగుంటేనే నేను హ్యాపీ. నా అడిగి అర్థం లేదా? అలా తన్ని గొప్పగానే చూడాలి. నేను అంటుంటాను, మా డాడీ సాధారణంగా ఎవరింటికి వెళ్ళరు. మా ఆవిడ నేను పొంగేసే విషయాలు చెప్తాను, చెప్పారు కాకి వెళ్ళి దేని పని కూడా నాకు ఎవరింటికి వెళ్ళరు. అలాంటిది మా అన్నికంటే ఎక్కువగా నా దగ్గరకు వస్తుంటారు ఆయన, మా డాడీ. నేను అంటుంటాను, ఆయన అసలు ఎవరి దగ్గరికి వెళ్ళరమ్మాయి, ఆయన కోపం వస్తే చాలా కోపం చెప్తుంటాను నా భార్యకి. అలాంటిది మీ మాంగారిని దగ్గరికి వచ్చి టీ తాగుతున్నారంటే, మీ మాంగారిని దగ్గరికి వచ్చి భోజనం చేస్తున్నారంటే నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారో, నిన్ను చాలా గొప్పగా చూస్తున్నారో, అలా చూస్తేనే కానీ నీ దగ్గరికి వచ్చి ఏం తాగరు అని ఒక్కరోజు చెప్పాను. ఆ తర్వాత నుంచి నేను చెప్పకుండా నేను ముందు రాగని టీ ఇచ్చేస్తున్నా నా భార్య. ఎవ్వరు చేపల కూర నచ్చదమ్మాయి, నీ చేపల కూరకు పడిపోయారన్నా నేను అంతే. ఫోన్ చేస్తాను, మావయ్య గారిని చేపల కూర ఉండమంటారేమో అడుగు. ఏం చేశాను నేను? అలా కాకుండా ఏటే మా నాన్నకు వండవా, మా నాన్నకి ఎట్టవా అన్నాను అనుకోండి, ఎట్టని రా అందనుకోండి, ఏం చేయలేను నేను. నా వాడికి అర్థమైందా లేదా? అందుకే కిందో మాట అన్నాడు, జ్ఞానము కలిగి కాపురం చెయ్యండి. ఏం కలిగి? జ్ఞానం కలిగి. ఇంకా మాట చెప్పిన బంగారు తల్లు, ఇది చాలా పెద్ద గొడవ మనసులో పెట్టుకోండి. భార్యాభర్తలు ఇద్దరికి ఈసారి మనసులో పెట్టుకోండి. మీ వివాహ జీవితం ఘనంగా ఉండాలంటే భర్త భార్యకి ఏమవ్వాలి? గొప్ప అవ్వాలి. భార్య భర్తకి ఏమవ్వాలి? గొప్ప అవ్వాలి. మీరిద్దరూ బయట వాళ్ళకు కూడా గొప్పగానే కనబడాలి. అర్థమైందా లేదా? ఎలా కనబడాలి? గొప్పగా. అలా కనబడాలంటే మీ లుసుకులు బయటికి తెలియకూడదు. కొంతమంది బ్యాచ్ ఉంటారు, అందరు కొందనాలు, వాళ్ళ పనేం లేదు, నీ ఇంటి గుట్టు లాగడమే పని. వస్తుంది, ఏం కొన్నాడో ఎవరు? నువ్వుడు మొదలెడితే ఈవిడి ఏం కొన్నాడా, మా నాన్న ఎన్ని కొనివ్వడో, నాకు నువ్వు ఇంటికాడ ఎలాగుండేదో నా బతుకు, ఇక్కడ ఇలా చేశాడు, ఇలా తగలెట్టాడు, ఏపుకు తినేస్తున్నాడు, పీడిచు తినేస్తున్నాడు, అవునా కదా, అలా చేస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు, టాక్టీస్గా వేయాల్సిన గేలాలన్నీ వేసి గుట్టట్టుపోతావుడి ఎవరో. ఇంక మొదలెడితే ఈదులో ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆయనండి శాడిస్ట్ అండి, వాళ్ళ ఆయనంట కోపిస్ట్ అంట,
అలా ఆయన కొడతాడంట, అలా ఆయన చెడ్డోడంట. ఇప్పుడు చెప్పండి, బయట వాళ్ళందరూ ఆ భర్త కోసం గొప్పగా మాట్లాడుకుంటారా, తక్కువగా మాట్లాడుకుంటారా? నువ్వు చెప్పింది ఒక ఆవిడకే, ఆవిడ 10 మందికి చెప్తుంది. చెప్పదా? మాట్లాడేటండి, చెప్పదా? ఖచ్చితంగా. అలాగే నీ భార్య కోసం నువ్వు చెప్పింది ఒకరికే, వాళ్ళు 10 మంది చెప్తారు. అప్పుడు ఏమవుతుంది? ఖచ్చితంగా మీ గొప్పతనం అనేది పాడైపోద్ది. నా మాట అర్థం లేదా? అమ్మ బంగారు తల్లు, మనసు పెట్టి వినండి. ఎవరి కుటుంబం విషయమైనా బయటకు వచ్చిందంటే ఆ కుటుంబ పరిస్థితులు పాడైనట్టే అర్థం. అర్థమవుతుందా లేదా? చాలామంది ఈరోజు ప్రతి చిన్నదానికి పంచాయతీలు పెట్టి తేల్చేసుకుందాం. దేనికి పంచాయతీ? దేనికి పంచాయతీ? అది నువ్వు అర్థం చేసుకోవడంలో ఏర్పడిన లోపం, నువ్వు కనిపరుచుకోవడంలో ఏర్పడిన లోపం. ఆ సిస్టమ్ అంతా సరిగ్గా ఆలోచించి సిస్టమ్ని సరి చేస్తే సమస్యే ఉండదు. మగవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నేను ఎందుకు క్షమించాలా ఆవిడ్ని అనే ద్వారం ఎక్కువ ఉంటుంది మగవాళ్ళలో. నువ్వు కొన్నిసార్లు క్షమించగలిగితేనే ఆవిడ ఎక్కువ నిన్ను ప్రేమించే అవకాశం ఏర్పడుతుంది. అర్థం లేదా? ప్రతి చిన్నదానికి కోప్పడాలని రూలేమి రేలు. ఈరోజు ఇదో పెత్తనం, ఇలా నన్ను తిట్టుకోకుండా దయచేసి పురుషులారా. ఏదో చెప్తున్నాం కదా, శిరస్సు అంటే అధికారమే, పెద్దే, నువ్వు గొప్పే, కానీ పెత్తనం చేయడం కాదు దాని అర్థం. పొరపాటున ఆవిడ ఉప్పు ఎక్కువ వేసింది అనుకోండి కూరలో, ఇలా ఏం చేస్తారు? కంచాలు గెరేసేసి నన్ను ఉప్పు పెట్టి బీపీ రప్పించి చంపేద్దాం అనుకుంటున్నావా? ఏమి ఎక్కువ వేసినందుకు? ఉప్పు ఎక్కువ వేసినందుకు. ఉప్పు తక్కువ వేసినందుకు లో బీపీతో చంపేద్దాం అనుకుంటున్నావా? అదైనా గొడవే, ఇదైనా గొడవే. నేనేమంటున్నానంటే, ఉప్పు ఎక్కువైతే ఓ నిమ్మకాయ పిండుకుంటే అయిపోయింది, ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకుంటే అయిపోయింది. ఇలా ప్రతి చిన్నదానికి గొడవ పెట్టుకోవడం వల్లే లోకు అయిపోతాం మనం. అర్థంగా లేదా? ఇంకా చెప్పనా? ఇవన్నీ మీరు టెక్నిక్లు మనసులో పెట్టుకోండి. ఎక్కువ మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా మీ గౌరవం పెరుగుతుంది. నాకు తెలిసిన భార్యాభర్తలు ఉన్నారు, ఆవిడ ఎంత గట్టిగా తిడుతుందో ఎవరైనా అడగండి, చెప్పను మీకు. ఎంత గట్టిగా తిడుతుందో, అత్తమాట తిట్టుకుంటూ ఉంటుంది, ఈయన మాత్రం ఏం మాట్లాడడం. అదిగో అది లేదు, ఇది లేదు, అత్తేలేదు, ఇత్తేలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, అలా చేయలేదు, ఇలా చేయలేదు. ఈయన మౌనంగా ఈయన పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం చెప్పండి, ఎవరికి ఎక్కువ బాధ కలుగుతుంది? తిట్టి అవతలోడు తిరిగి తిట్టాడు అనుకోండి, పెద్ద ఉండదు. అవతలోడు ఏం మాట్లాడలేదు అనుకోండి, గిలగిల్లాడిపోద్ది ప్రాణం. పట్టించుకోవట్లేదు వీడు, అవునా కదా? అందుకని నేను ఏమంటానంటే, మీ మౌనమే మీకు పెద్ద టెక్నిక్. అలా మౌనమాన్ని అలవాటు చేసుకోండి, మీ సంసార జీవితాలు క్షేమంగా ఉంటాయి. అర్థమే లేదా? వెరీ గుడ్. వివాహ జీవితం ఎలా ఉండాలి? ఘనంగా. అలా ఉండాలంటే భార్య భర్తకి ఏమవ్వాలి? గొప్పగా ఉండాలి. భర్త భార్యకి ఏమవ్వాలి? గొప్పగా ఉండాలి. వీళ్ళిద్దరూ కూడా బయట వాళ్ళకి ఎలా కనబడాలి? గొప్పగానే కనబడాలి. అప్పుడే వివాహ జీవితం గొప్పగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. అర్థమే లేదా? వెరీ గుడ్. ఇంకేమన్నాడు చూడండి, హెబ్రీ పత్రిక వచ్చేద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, పేపర్ తీయండి. పాన్పు నిష్కల్మషమైనదిగా ఉండవలెను, వేశ్యా సంగులకు వ్యభిచారులకు దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ఒకవేళ నీ పాన్పు పాడైందా, నీకేముంది? తీర్పు ఉంది. చెప్పారు కదా, గొప్పతనాలు ఎప్పుడైతే కోల్పోయామో అన్నీ మారిపోతాయి. అలా ఆలోచనలు మారి పాన్పులు పాడయ్యే స్థితికి వెళ్ళామా, ఖచ్చితంగా దేవుడు ఎందులో తీసుకొస్తాడు? తీర్పులో తీసుకొస్తాడు. నీకు పరలోకం వచ్చే అవకాశం లేదు, ఏ జీవితం బాగోపోతే. చెప్పండి. వెరీ గుడ్. అంటే మీరు చెప్పండి, బంగారు తల్లు, నువ్వు గుడికి వచ్చేస్తే సరిపోద్దా? ఆయన తీసుకురావాలా? ఆ లింక్ ఎవరు వేశారు నీకు? ఎక్కడ తీసుకొస్తావని చెప్పండి. ఆయన దగ్గర తీసుకొస్తావని. బాగా చదివి పిల్లలకి కూడా చదవని వాళ్ళని అప్పచెప్తుంటాం, బాబు నీ కూడా పెట్టుకుని కొంచెం ఏం చేయి, చదివించు. ఇప్పుడు చదివి కూడా ఏం చేయాలి? చదివించాలి. అడిగి రాదు. అలాగే రాని మీ భర్తని, మారని మీ భర్తని బాగున్నా మీరు మార్చాలి, బాలేని మీ భార్యని మీరు మార్చాలి. ఆ బాధ్యత మీపై పెట్టాడు కాబట్టి మీరు జాగ్రత్తగా ఆ భార్యను ఆ బాధ్యతను కొనసాగిస్తేనే మనకి ఏ లోకం? పరలోకం. ఏ లోకం? పరలోకం. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, వివాహము అని చెప్పండి. వివాహము అన్ని విషయములో
ఘనమైనదిగా ఉండాలి. అలా ఉండాలంటే ఏం చేయాలో ముందు ఆడవాళ్ళు చెప్పండి. మా భర్తలను అన్ని విషయాల్లో ఘనంగా చూడాలి. మగవాళ్ళు చెప్పండి, మా భార్యలను అన్ని విషయాల్లో ఘనంగా చూడాలి. అప్పుడే మీ వివాహ జీవితం ఘనంగా ఉంటుంది. పెళ్లి పాటలు ఉంటాయి కదా, దేహములో సగభాగముగా, మనుగడలో సహచారినిగా, నారిగా, సహకారిగా స్త్రీని నిర్మించాడు దేవుడు. అవునా? అవునా కదండి? అంటే నీవు ప్రతి విషయంలో సపోర్టివ్గా ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ మధ్య సమస్యలు అనేవి ఎక్కువ చోటు చేసుకునే అవకాశం తక్కువ అవుతుంది. ఆడు చూసుకుంటాడు, నేను పట్టించుకోవడం మానేస్తానన్నావు అనుకోండి, ఎవరు? భార్య. మా ఓడు చూసుకుంటాడు అని నాకు అక్కర్లేదన్నావు అనుకోండి, ఖచ్చితంగా లోపాలు ఏర్పడతాయి. సో ఈ రెండు సరిగ్గా టాలీ చేసుకుని ప్రయత్నం చేయాలి భార్య భర్త కూడా. అర్థం లేదా? వెరీ గుడ్. చదువుతాం చూడండి, హెబ్రీ పత్రిక వచ్చేద్దాం 13వ అధ్యాయం. 13వ అధ్యాయం. ఏమండి, వివాహ జీవితం ఎలా ఉండాలి? ఘనంగా ఉండాలి. అప్పుడే ఏ లోకం? పరలోకం. తర్వాత ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. అమ్మయ్య అంటే అర్థమేంటి? సంతృప్తిగా ఉండండి. పెళ్లి జీవితం బాగుంటేనే పరలోకం కాదు, సంతృప్తి ఉంటేనే పరలోకం. ఏ తృప్తి? సంతృప్తి. అంటే ఏంటి? లేని ఆశించకూడదా? దానికి దీనికి చాలా లింక్ ఉంది, పెళ్లి జీవితానికి సంతృప్తికి. అవునా కదా? ఈరోజు ఏట్రా గొడవలు అనుకున్నారు? తృప్తి లేకే. ఆడికి కారు ఉంది, అది వాళ్ళకి ఇల్లు ఉంది, వాళ్ళకి ఏదో ఉంది, మనకది లేదు. ఎందుకు లేదు? ఈడు పడుకొని ఉంటే ఏమవుతుందండి? అవునా? ఈడు ఇంట్లో ఉంటే ఏమవుతుందండి? ఎవరో ఎన్నేస్తాము అలాంటి నిందలో. అలా అన్నంత మాత్రం వాళ్ళు మారరండి. మళ్ళీ చెప్తున్నాను, మార్చే విధంగా ఆలోచించి జ్ఞానయుక్తంగా నువ్వు నడుచుకున్నప్పుడే వాళ్ళు సరవుతారు. సంతృప్తి ఉండాలి. అమ్మ ఇంకా చెప్పిన బంగారు తల్లు, అమ్మ ఎక్కువ స్త్రీలలో ఈ లోపం ఉంటుంది, అది లేదు, ఇది లేదు, అది లేదు, ఇది లేదు అంటుంటాం. కానీ అమ్మ ఏమీ లేకపోయినా దేవుడిచ్చి నీ ప్రాణం ఉంది, దానికంటే గొప్పది ఇంకేమీ లేదన్నాడు బైబిల్లో. ఏమండి, చదువు ఒకసారి ఆ మాట చూడండి. ఎక్కడ రాస్తాడు? లూకాసు వార్త 12వ అధ్యాయం. అందరూ తీయాలి. లూకాసు వార్త 12వ అధ్యాయం తీయండి. ముగించేశాను. లూకాసు వార్త 12వ అధ్యాయం 15 నుంచి చదువుతాం. 15 నుంచి. మరియు ఆయన వారితో, ఏ విధముగానైనను లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. అంటే డబ్బు ఉంటేనే వాడు గొప్పోడు కాదు. డబ్బు పెరగడం వల్ల వాడు పరలోకం వెళ్ళడు. మనం ఎవరిని చూసి అసూయపడతాం చెప్పండి? వాళ్ళు ఎంత సంపాదించేస్తున్నారండి? ఏమండి, ఎంత సంపాదించినా నేను ఏమన్నా చెప్పనా, వాళ్ళకి లేని గొప్ప మనశ్శాంతి నీకుంది. ఇప్పుడు ఎవరు గొప్ప? ఎవరు గొప్ప? భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయీస్ అంట. ఏమండి వినాలి, భార్యాభర్తలు ఇద్దరు ఎంప్లాయీస్ అంట. ఆయన వైజాగ్లో ఉద్యోగం అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం అంట. వారానికి ఒకసారి వచ్చి బాగున్నావా అనుకుంటారంట. నిజం చెప్పండి, బోల్డని కోట్లు సంపాదించారంట. వాళ్ళ జీవితం బాగుందా? రోజు సరదాగా సాయంత్రం వచ్చి కూర్చొని మాట్లాడుకొని చక్కటి ముచ్చట్లు పెట్టుకొని సంతోషంగా గడిపే మన జీవితం బాగుందా? చెప్పండి, బాగుందా? వెరీ గుడ్. అమ్మ ఒక మాట చెప్పనా, మీరు రెండింటిలో ఒకటి ఫిక్స్ అవ్వండి. ఇది బాగా మనసులో పెట్టుకోండి. డబ్బు కావాలనుకుంటే సంతోషం ఉండదు, సంతోషం కావాలనుకుంటే డబ్బు ఉండదు. అర్థందా లేదా? ఈ రెండిట్లో మీరు ఒకటి ఫిక్స్ అయితేనే జీవితం బాగుంటుంది. రెండు కావాలన్నారనుకో జర జాగ్రత్త, అంతే. ఆటోమేటిక్గా పెరుగుతుంటే సంతోషాలు కోల్పోతాం. అర్థందా లేదా? ఎందుకంటే మరి బాధ్యతల్లో, గొడవల్లో, భారాల్లో పడి ఏం పట్టించుకోవడం మానేస్తాం? కుటుంబాన్ని. మరి సంతోషం ఏది? ఖచ్చితంగా లేదు. అందుకేమన్నాడు చూడండి, ఏమండి, తన కలిమి జీవమునకు దారి చూపదని మీకు తెలియాలి. తర్వాత మరియు ఆయన వారితో ఇట్లా, నేను అమ్మ ఈ మాట చదవండి. ఒక ధనవంతుడు భూమి సంపాదించి అప్పుడతడు, నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని
ఇలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్పవి కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చి, నా ప్రాణమా అనేక సంవత్సరములు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, తాగుము, సంతోషించుము, చెప్పుకొందుననుకును. అనుకుంటున్నామా లేదా? ఉన్న రూపాయి మనకి ఏమవట్లేదు, సరిపోవట్లేదు, ఇంకా సంపాదించాలి, ఎక్స్పెండ్ చేయాలి. వీ హ్యావ్ టు మోర్ ఎక్స్పెండ్ అవర్ ఫైనాన్షియల్ స్టేటస్. ఆర్థిక స్థితిని పెంచేయాలి. వెరీ గుడ్. పెంచేలాక ఏం చేయాలి? ఇంకా పెద్దవి కట్టాలి, ఇంకా పెద్ద పనులు చేయాలి, పెద్ద డబ్బులు చేయాలి. అన్నీ చేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆమె వినాలి, నీ కుటుంబంతో, నీ బిడ్డలతో, నీ భార్యతో గడిపే సమయాన్ని ఏం చేస్తున్నావు? కోల్పోతున్నావు కదా. ఆలోచన చేయండి. ఉదయం పోతున్నానండి, రాత్రులు వస్తున్నానండి, ఇంకా రాగానే నాకు నిద్ర వస్తుందండి. ఇంత కష్టపడుతున్నప్పుడు వాళ్ళు బాగుండకపోతే ఎలాగండి? వెరీ గుడ్. ఎవరి కోసం కష్టపడుతున్నావు చెప్పండి? ఎవరి కోసం కష్టపడుతున్నావు? పిల్లల కోసం. ఎవరి కోసం కష్టపడుతున్నావు? భార్య కోసం. వాళ్ళు బాగుండాలంటే నువ్వు కష్టపడితే సరిపోదు, వాళ్ళతో కనీసం కూర్చొని 10 నిమిషాలు నువ్వు మాట్లాడాలి. నా మాట అర్థమైందా లేదా? కానీ ఈరోజు సంపాదనే మన ధ్యేయంగా మారింది. బంధాలను, బాధ్యతలను మనం వెనక్కి పెట్టేస్తున్నాం. ఎందుకంటే తృప్తి ఈ కుటుంబాల్లో కలగట్లేదు, డబ్బులోకి వెళ్ళిపోయింది మన తృప్తి. దేవుడేమన్నా తెలుసా? ఒకడు ఎలాగ అనుకుంటా, నాకు బోళ్ళంత ఆస్తుంది, సంవత్సరాలు చూసుకోక్కర్లేదు, సంపాదించేశాను అని అన్ని తృప్తి పడుతున్న దేవుడు అన్నాడంట. అయితే దేవుడు వెర్రివాడా. ఎవడంట సంపాదించేవాడు? వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాడు, నీవు సిద్ధపరచనివి ఏవో ఎవని వగునని. రాత్రి వచ్చేయమంటే డబ్బు ఎవరికి ఇస్తావు కదా? నీ సంపాదన ఎవరిది? ఇందాక మంచి పాట పాడారు, నాకు బాగా నచ్చింది. సురేష్ గారు పాటలు బాగా పాడుతున్నారు. వందనాలండి. ఖచ్చితంగా దేవుడు ఆ బిడ్డకు ఇచ్చిన గొప్ప తలాంతిని దేవుళ్ళు ఘనంగా వాడుకోవాలి. మానక ఖచ్చితంగా దేవుళ్ళు ఎదగాలి. పాట సెలక్షన్ బాగుంది అయింది. ఎంత బాగా రాశాడు. ఆ పాట రాసిన ఆయన ఎవరన్నా తెలియదు. కానీ ఈ జీవితం శాశ్వతం కాదు, జ్ఞాపకాలు శాశ్వతం. బాగుంది. ఏది శాశ్వతం అంట? జ్ఞాపకాలు. ఏ జ్ఞాపకాలు? ధనవంతుడి జ్ఞాపకాలు ఏంట్రా అంటే సన్నపు నార బట్టలు, ఏమండి కాస్ట్లీ ఫుడ్ ఆయన జ్ఞాపకం. ఎవరి జ్ఞాపకం? ధనవంతుడి జ్ఞాపకం. లాజరు జ్ఞాపకం ఏంటంట? కురుపులు, పుళ్ళు, కుక్కలు తినేసాక మిగిలిన తిండి జ్ఞాపకం. ఎవరిది? ఎవరి బ్రతుకు బాగుంది? ఎవరి బ్రతుకు బాగుంది? కానీ ఈ జ్ఞాపకాలు చూసుకుంటూ జీవితాన్ని గడిపేశారు వాళ్ళు. అందులో జ్ఞాపకాల్లో అయితే ధనవంతుడిదే బాగా కనబడుతుంది, ప్రతిఫలం అయితే ఎవరికి బాగుంది? లాజర్ది బాగుంది. దాన్ని దృష్టి ఉంచుకొని ఈ భూమి మీద బ్రతకాల్సిన బాధ్యత మనపై ఉంది. ఏం బట్టుకెళ్ళిపోతామమ్మా? నా తెలియగడుగుతాను. పాపమ్మ గారు ఏం బట్టుకుపోతాం చెప్పండి అమ్మా? నా కూడా గజాన్ని ఎట్టుకెళ్తానండి అన్న వాళ్ళు, ఒక గజు మొక్క. అమ్మా మా అమ్మగారు ఎట్టిన గజం అండి, అది వదలనండి నేను పట్టుకుపోతాను అన్న వాళ్ళు ఏమా? ఆయన ఎవరు అన్నారు కదా, ఆ 3 మూరల జాన, 6 అడుగుల 3 మూరల జాన, అది కూడా నిత్యం కాదు. నిత్యం అన్నాడు ఎవరో ఒక ఆయన. అది కూడా నిత్యం కాదు. ఎందుకు చెప్పినా, కొన్ని రోజులు ఉంచుతున్నారు, మళ్ళీ తవ్వేస్తున్నారు, అనుకోకుండా ఎట్టేస్తున్నాడు అక్కడ. కాదా? మడరెట్టి కాదా? అంటే ఇంక ఏమీ లేదా చెప్పండి? ఏమీ లేదా? ఏమీ లేదు. కానీ ఈ భూమి మీద మనకు తృప్తి ఉందా లేదా? లేదు. ఎంత సంపాదించినా ఇంకా ఏదో సంపాదించాలి, ఎంత చేసినా ఇంకా ఏదో చెయ్యాలి, ఎంత ఉన్నా ఇంకా ఏదో కావాలి. బంగారు తల్లారా, ఓ మాట చెప్పిన మీ అందరికీ, నా వైపు చూడండి. ఈరోజు నీకు నాకున్న కనీస వసతులు కూడా లేని బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. వాళ్ళతో పోల్చుకుంటే మనది చాలా 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 బెటర్ లైఫ్, తృప్తికరమైన జీవితం. అర్థం లేదా? అందుకే ఏమన్నాడండి, ఈ రాత్రి అడిగితే నీ పరిస్థితి ఏంటి? 22 వచ్చిన ఆయన అంతలో తన శిష్యులు తిట్టలేను, ఈ హేతు చేత ఏమి తిందుమో ఏమి తాగుదమో, మీ ప్రాణము గూర్చైనను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతవద్దు. ఏవద్దు? చింతవద్దు. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? కాకులు చూడండి వీటిని
కాకులు చూడండి, విచారించి చూడండి, అవి విత్తవు, కోయవు, వాటికి గుడిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షులు కంటే శ్రేష్ఠులు కారా? తృప్తి ఉండాలంటున్నాడు, వద్దన్నాడా? ఉండాలి. సంపాదన కోసం తృప్తి లేని జీవితం కలిగి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నిన్ను పోషించే నీ దేవుడు ఉన్నాడు. అలాగని బద్ధకంగా ఉండకో, కష్టపడు. నీ జీవితంలో కష్టపడుతూ కొనసాగు, కానీ తృప్తి లేని జీవితం అయిపోకో. ఈరోజు వినాలి మీరు. ఈరోజు ఫ్యాన్ ఉందనుకోండి, తృప్తి ఉండదు మనకి ఎక్కడికి వెళ్ళాలి? ఏసీకి వెళ్ళాలి. ఏసీ కూడా ఉంది, అప్పుడేటి చెప్పండి? అప్పుడేటి? మామూలు ఏసీ వద్దు, సెంట్రల్ ఏసీ కావాలి. ఇల్లంతా ఏసీ అయితే ఇంకెంత బాగుండు, అవునా? చక్కగా ఈరోజు చాలామంది ఇక్కడ ఇల్లులు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, బెడ్లు ఉన్నాయి, ఏసీలు ఉన్నాయి, ఏమండి? అన్నీ ఉన్నాయి లేవా? అయినా మన జీవితంలో ఏం లేదు? మనశ్శాంతి లేదు. అంటే అర్థపెట్టి ఏం లేదు? తృప్తి లేదు. నా వడపోతే లేదా? కానీ తృప్తితో బతకవలసిన బాధ్యత ఉంది అంటున్నాడు. ఎందుకంటే మనల్ని పోషించే దేవుడు మనకి ఉన్నాడు. ఈరోజు ఈ రెండు మాటలు మీ మనసులో ఖచ్చితంగా ఉండాలండి. మన వివాహ జీవితం బాగుండాలి, రెండోది ఖచ్చితంగా తృప్తికరమైన జీవితం మనకి ఉండాలి. అందుకే చూడండి, హెబ్రీ పత్రిక ఒక మంచి మాట అన్నాడు, ఒకసారి చూద్దాం. అమ్మ, పిల్లలు చాలా గోల్ చేస్తున్నారమ్మా, పిల్లల దగ్గర తీసుకోండి, ఎవరి పిల్లలని. హెబ్రీ పత్రిక వచ్చేద్దాం, 13వ అధ్యాయం. ఏమాత్రమును విడువను, ఎన్నడను ఎడబాయను అని ఆయన చెప్పెను కదా, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. మీకు ఆ తృప్తి కలగాలంటే మీకు ధైర్యంగా ఎవరిని చూడాలి తెలుసా? దేవుణ్ణి. ఎవరిని? దేవుణ్ణి. ఏమండి, మనుషులు ఎంతటోళ్ళు, నీ జీవితంలో ఏదైనా చేసే దమ్మె ఎవరికి ఉంది? దేవునికి. మన లక్ష్యవారం అనుకుంటూ మాట చెప్పాను మీకు. వాళ్ళ భోజనం తిననోళ్ళని, యూదులు, ఎవరి భోజనం? అన్యుల భోజనం. అలాంటిది వాళ్ళతోనే ఏం పెట్టించాడు ఈయన? భోజనం పెట్టించాడు, తినేటట్టు చేశాడు కదా. ఎవరో? దేవుడు. పరిస్థితులు ఏం చేస్తాడు? తారుమారు చేస్తాడు. అమ్మా, నీ జీవితంలో బెంగ పడకో. తృప్తి లేకపోవడం అర్థం ఏంటంటే కష్టపడకపోవడం కాదు. తృప్తి లేకపోవడం అంటే బెంగ, అసంతృప్తి, నిరుత్సాహం, ప్రోత్సాహం లేని మనసు. ఫ్యాన్ ఉంది చాలు అనుకో మనం. అది నా బతుకు ఇంకా ఎలాగుంది, నాది ఇంకా ఎలాగైపోయింది ఏంటి, వాళ్ళు ఎవరితోనూ సమానంగా లేనేటి, అంతెవరితోనూ గొప్ప పరుగు లేదేటి. అరే, అందరికంటే ఇది చాలా బెటర్గా ఉంది అంటున్నాను నేను. ఆ తృప్తి మనలో ఉండాలంటే దేవుణ్ణే మనం ధైర్యంగా భావించాలి. నా మనకి అర్థం లేదా? ఖచ్చితంగా ఏ జీవితాలు ఉండాలి? తృప్తికరమైన జీవితాలు ఉండాలి. ముందేమన్నాడు? వివాహ జీవితం బాగుంటేనే ఏ లోకం? పరలోకం. 2, తృప్తికరమైన జీవితం ఉంటేనే పరలోకం. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. వివాహ జీవితం బాగుంటేనే పరలోకం అంటే మరి మన వివాహ జీవిత స్టేటస్ ఏంటి? నిజంగానే ఘనంగా ఉందా మన లైఫ్? మన మ్యారేజ్ లైఫ్ ఈజ్ ఇట్ బెటర్? బాగుందా అని అడగండి. అవి ఒకటే అడగండి అంటున్నాం మనం. కానీ దాన్ని ఘనముగా మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి. రెండవది, తృప్తికరమైన జీవితం మనం కలిగి ఉండాలి. అమ్మ, తృప్తి ఉండాలంటే ఎక్కువ ఆశలకు పోకుండా ఉంటే చాలు, తృప్తి వస్తుంది. అర్థం లేదా? ఇంకా చెప్పిన తృప్తి లేకపోవడం అర్థం చెప్పిన ఏమీ లేదు. ఇప్పుడు ఎవడో ఏదో కొన్నాడని ఇప్పుడు కొనేద్ది. కొనేసి ఏమంటో తెలుసా? ఈ ఆలకి బెంగతోనే అది ఎలాగా, ఇది ఎలాగా పడుకుంటుంది. కానీ గాల్లో మేడలో ఆ పరిస్థితి ఎలాగా, ఈ పరిస్థితి ఎలాగా, టెన్షన్లో. ఆ టెన్షన్లో కాస్త ఏమో తెలుసా, మనశ్శాంతి లేక ఉన్న ఆరోగ్యం ఏమైపోద్ది, పాడైపోద్ది. తర్వాత ఏమవుద్ది? దేనికో డబ్బుల కోసం బెంగపడ్డా నువ్వు ఇప్పుడు అప్పు చేసైనా హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చచ్చినట్టు వెళ్తావు. తర్వాత కొన్ని రోజులకి అన్నట్టుగానే పరదేశులము అంతే. ఎరా బాబు ఎందుకు బేగా పోయిందంటే 1, 2 అండి, బుర్ర నిండా బాధలే ఆవిడకి. ఎక్కడ బాధలు? మన పాపమ్మ గారు వచ్చారు నా దగ్గరికి ఒకరోజు ఇక్కడ ఉన్నప్పుడు. పాపమ్మ గారికి అదే మాట చెప్పాను.
మీరు దేనికోసం బెంగపడకండి పాపం గారు. ఎవరి జీవితం వాళ్ళదే. ఎవరి జీవితాన్ని ఎవరు ఏం చేయలేం, బాగు చేయలేం 100 ఆలోచించిన. అర్థం లేదా? ఎవరు బాగు చేయాలి? దేవుడే బాగు చేయాలి. మనం బెంగపెట్టేసుకొని ఆలోచించేసుకొని ఇదైపోయి మనల్ని మనం పాడు చేసుకోవడం తప్ప ఉపయోగం ఏమీ లేదు. అర్థం లేదా? ఉన్నంతకాలం ప్రశాంతంగా, మనశ్శాంతిగా, తృప్తిగా బ్రతికితే అదే చాలు. అర్థం లేదా? సో గుర్తుంచుకోండి, తృప్తి లేకపోయినా ఎక్కడికి వెళ్ళాం చెప్పండి మీరు? ఎక్కడికి వెళ్ళాం? పరలోకం వెళ్ళాం. అంటే పరలోకం వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏముండాలి? తృప్తితో కూడా జీవితం ఉండాలి, సంతృప్తి ఉండాలి. అట్ ది సేమ్ టైం వివాహ జీవితం కూడా ఘనంగానే ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడే మనకి ఏ లోకం? పరలోకం. ఈ రెండు చిన్నవి అనుకున్నాం, కానీ ఈరోజు మన కుటుంబాల్లో ఇవే పెద్ద సమస్యలుగా ఉన్నాయి, ఇవే ఏళ్తున్నాయి మన జీవితాల్ని. ఒక్కసారి వాటిని పరిశీలన చేసి సరి చేసుకుంటే దేవుడిస్తానన్న గొప్ప లోకాన్ని మనం పొందుకునే అవకాశం ఏర్పడుతుంది. శ్రద్ధగా మీ అందరికీ 2 చేతులు జోడించి వందనాలు తెలియజేసుకుని అందరికి వందనాలండి, వందనాలండి. ఇక్కడితో సెక్షన్ బి ముగిసింది. ఇంకా తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్. ఇంకెన్నున్నాయండి పరలోకానికి అంటే ఏమో, ఎన్నున్నా ఏం చేయాలి? పాటించాల్సిందే, తప్పదో. ఎందుకంటే